జింగిడి వాళ్ళు టక్కన బయట కురికి ఏం చేశారంటే తల మీద నీకు ట్రై చేస్తారు బయట నుంచి వెళ్ళి. కాకపోతే వాళ్ళ విలువ ఏంటంటే లోపలికి దింపి వస్తుంది. సో ఇది తింపుకుంటా మేము ఎట్లా పోవాలి ఇప్పుడు? ఆడికి ఎట్లా పోవాలి? ఎట్లా నువ్వు ఏదో మా అత్తుకు నేను ఫోన్ అంటే అది కాదురా జింగిడియా. స్విమ్మింగ్ పూల్ పోతారట దానికి ఫస్ట్ స్విమ్మింగ్ పూల్ కాదురా, బోటు రా, బోటు. అనిల్ హలో హలో ఏడును కనబడతావు చంద్ర చంద్ర ఎవరికి బండి వేసుకుని వస్తున్నావు? బండి వచ్చిండు వచ్చిండు అనిల్ అనిల్ జల్లి జల్లి రాగా పో, వద్దు వద్దు, నేను తినబడతా. సరే నీకు తినబడతా పో, నేను తినబడతా పో. సరే రెండు మూడు తినబడతా పో, మూడు తినబడతా అది దొరకబట్టరా కట్టారా ఎక్కడ ఊటే. వానికి ఏడు ఛాన్స్ ఉందిడా, వద్దా అయిపోయింది దొరికిడు. నిజంగానే అన్నోళ్ళని మొత్తం ట్రాప్ వేసి గొల్లాలు వేసిరు, తాళాలు వేసి పెట్టిరు. బాబాయ్ ఇట్లా బయట ఒకటి ఆమని చెప్తారు. అసలు వీడికి వస్తారా వాళ్ళ అన్నీ కావాలని అది చెప్తారా అర్థమవుతలేదు. మాకు ఘోరంగా భయం అవుతుంది. ఉండి విజయ్ అంటే మొత్తం రావురు వస్తున్నాం. సరే సరే మరి మీకోసం అర్థమవుతలేదు. జైలో మనీలు వచ్చాడు ఆ మా చెప్తున్నా కట్టేసి కట్టేద్దామంటే చెప్పినాం బిర్యానీ తినేద్దామంటే వాడు అయినా కానీ ఇస్తా అంటాడు. మన చెవులేమో చెప్పారు రావని చెవులో చెప్పంగానే వాడు తీస్తలేడు. తీద్దామని వచ్చినాడు. ఆఫర్ ఇచ్చినట్టున్నారు మెల్లగా. వద్దు అరే నీకు కావాల్సిన బిర్యానీ, నీకు కావాల్సిన బిర్యానీగా నేను తిని పెడతా సరేనా? నువ్వు సపడే నువ్వు వాళ్ళ నుండి వద్దురా అని లరే ఈ డోర్ దాకా వచ్చిన ఆయన గుంజుకొని షోలేమో చెప్పారు. జస్ట్ మిస్ రా జర్రే బండి నీకేదంటే అది పో మటన్ మళ్ళీ రాకాంత మళ్ళీ వచ్చావు. షోలో ఏమో చెప్పిండు మెల్లగా ఇద్దరు గిట్ట దొరకబట్టినప్పుడు అప్పుడే ఆయన ఆడి మరి తెప్పల మీద ఎట్లా వస్తారు ఏం కథ? వీళ్ళు ఇంత కొట్టుకుంటూ పోతారు, వాళ్ళు దీనికి వస్తారు. ఫోన్ లైట్లు అవోటి ఇవోటి ఉన్నాయి. ఫోన్ జింగన్కి ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతుంది. వస్తున్నా మేము ఒక్క నిమిషం జింగన్కి. అయ్యో అరే మాట్లాడరా నమ్ముతున్నారా? హలో వీడియో కాల్ అవుట్ చెయ్యి. వస్తున్నాం జర ఆగురి. అనిల్ వినపోయినా అనుకో, అనిల్ కూడా కట్టేరి. పోయిన అనిల్ బిర్యానీ గమ్మినాం కానీ తెలియదు. అలా వస్తున్నాం. అయ్యో విజ్జి ఎగ్జాక్ట్లీ ఏడున్నాం అంటే ఇష్టం ముంగట్టున్నాం. వస్తున్నాం జర ఆగు. వాళ్ళు ఏం చేసి రావాలి? మేము ఏం చేసి వాళ్ళని లోపల వేస్తాం కొన్ని పెట్టాం అయిపోయింది. తాళాలు వేసిరా? తాళా గిట్ల ఏమేలే, తాళాలు లేవు ఆవిడ. సుర్రా ఎవరికైనా ఫోన్ చేసి మరి గొల్లాలు లేవంటే గోప్రోలు ఉన్నాయి వాళ్ళ దగ్గర, ఐఫోన్ ఉన్నది, ఫోన్ లైట్లు ఉన్నాయి. ఫోన్ లైట్లు ఆల్రెడీ ఒకటి ఖరాబ్ అయింది నీళ్ళలో అని. చూసి మాయం డైరెక్ట్ గొల్లె మాట దీనికి. బాబాయ్ అడిదికి ఇడిదికి గొల్లాలు వేసి తాళాలు వేసి మూడు డోర్లకు వేయరు. 3 డోర్లకు ఒక డోర్ ఆ మధ్యలో తాళం తీసిరా? లేలే తాళాలు మధ్యలో డోర్ది ఒక 4-5 తాళాలు వేసిరా. 4-5 వేరి ఈటింగ్ రూమ్ తల వేసిరా. అయ్యో ఎత్తురము
ఈ జాంబేడు ఒక దగ్గర వస్తాడు తాళాలని ఏడు పడతాను వేసి నేను ఎందుకు వేసినా మరి చూడు తాళాలు ఏడవైనా మరి నమ్ముకుంటున్నా తాళాలు ఊరక్క డబ్బలు ఈడబెట్టిరేమో తాళాలు జల్ది రారి వాళ్ళు ఇడికి పోయేవారు అందుకని మళ్ళీ రమ్మ తీమన్నా ఇప్పుడు గంట నాయన ఒక్క తాళమొత్తలే మరి నేనేం చేయాలి ఇది ఒకటి వచ్చిందిగా ఒకటి వచ్చింది పాప ఇంకోటి ఇంకోటి రాలే చూడు మళ్ళీ ఆయన చదివింది అనుకో ఏది పోతుంది వస్తున్నారు ఇంకా తరాల కానీ ఉన్నారా ఊరికే తాళని దొరకవడం మళ్ళీ నేను కట్టేద్దాం చాలా గిన్నె ఉన్నా ఏం లాభం. మేము స్టార్టింగ్లో ఏం చేస్తామనంటే బిల్డింగ్ మీదకి పోయేటప్పుడే ఏదైతే వంట రూమ్ ఉంటుందో అక్కడికి డోర్ పెట్టి ఉంటుంది, లోపల సైడ్ పెట్టి ఉంటుంది. దాన్ని ఫస్ట్ గుళ్ళని పెట్టేస్తాం. దాని తర్వాత చిల్లిగడు కచ్చిటి పోతా ఉన్నాడు, ఏం చేయాలో అర్థం కాలే. ఆ తాళం వేసినా కొద్ది వాళ్ళు దింపుతా ఉన్నారు, తాళం వేసినా కొద్ది అది దింపుతా ఉన్నారు. రేటింగ్ ఉంది మళ్ళీ బయట వచ్చి దానికి ఫసక్ మళ్ళా అందరం కలిసి పోదామన్నావు కదా, అందుకనే అందరం కలిసి పోదామన్నావు అందరం కలిసి పోదామంటే అలాగే 120 కాకపోతే అయిపో పడవ తీసుకోవద్దని స్విమ్మింగ్ పూల్ తీసుకో. దగ్గర గంట సేపు అల్లడితే నువ్వు తీసుకోవేది కదా. సరే హలో ఫోన్ చేయకుండా మీరు ఫోన్ చేసారు కదా, వాళ్ళు నమ్మలేదట మీరు బయటకు వేరంటే వాళ్ళు దొంగలని మాకు అప్పుడే చెప్పినాం వీడియోలో. బయటకు వచ్చినాం అయిపోయింది, వీళ్ళు వచ్చిండు డోర్ తీసిండు చెప్పిన నీళ్ళు వచ్చిండు. వాళ్ళిద్దరు ఉన్నారు గాయన దొరకడు ఆయనకు చెక్కలకు లేస్తే ఆయన ఎక్కడికో పడతాడు, ఎగిరి పడతాడు. మేము గ్యారేజ్ కార్ నీకు తాళాలు దేవుడు ఆడుతున్నాం రా నాయన. నువ్వు ఏదైనా ఒకటి చక్కగా పెడుతున్నామో ఏం కాదు, ఏది సామాన్ ఏదైనా ఒక దగ్గర పెట్టరా జింగిడిగా ఒక్కడికి దొరకడు, అందరం దొరకాలి. ఆ తాళం నీడకొలం వేసిర్రు ఏంటి నీడకొలం వేసిర్రు రెండు ఏడా ఏడా అంటే ఒకటి మెల్ల కడుతుందా, ఏటి ఉంది తాళం ఉంటుంది, దూలం ఉంటుంది. తాళం పడుతుంది మళ్ళీ వెళ్ళిపోతుంది డైరెక్ట్ వీళ్ళు గుర్తు వస్తుందనే కూడా రాటి లాగ పడకుండా ఏడ పడుతుంది. తాళం వేసినా లోపలికే నీళ్ళు వస్తుంది. లోపలికి తీస్తే రాదు, తాళం బయట గుంస్తా రాదు. నేను సార్ మన లాకేలే రానే రాదు. అరే ఇంకొకటి, అరే మీకు ఒక క్లారిటీ చెప్తున్నా నేను రే, మీ అందరి వాడు దేంట్లో కాపాడుతా అనుకున్నాడు తెలుసా? స్విమ్మింగ్ పూల్. పెద్ద బోట్ అనుకో, స్విమ్మింగ్ పూల్ బయట పెట్టి తాళం వేసి లోపలికి అన్ని ఇంగడు. మీరు ఆ ఉండరు ఎల్లుండి దాకుండ్రు మీరు నీ పని అయితే కానీ వచ్చినాక బయట చిల్లరాలు ఎట్లా పోతా స్విమ్మింగ్ పూల్ నువ్వు మంచివా అంటే పప్పు స్విమ్మింగ్ పూల్ బయట పెట్టి పిచ్చిర్రా ఫ్లాష్ మీద ఉరికిండు ఒకడే మరి
ఈయన ఉండాలి చూపించా వీళ్ళు నమ్మలేరు కావచ్చు 8 అవుతుంది టైము ఛార్జింగ్ ఎంత ఉందో ఇగో ఇట్లా ఇట్లా ఛార్జింగ్ చూపి అక్కడ ఇంకొత్తు ఇగో ఛార్జింగ్ 5 ఉన్నది ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టట్టు ఉంది టైం చూడు టైం 8 అవుతుంది ఓ స్విచ్ ఆఫ్ అయితే మా బతకాల వాళ్ళతో మాట్లాడదామన్నా కన్వర్జేషన్ చేద్దామన్నా కూడా కష్టం ఇక వాళ్ళతోటి వీడికే అది అవుతుంది అంటే ఆకలి అయితే నోరుని తిండుకోపోతుంది ఘోరంగా దూపు అవుతుంది అసలు నేను ఫోన్ చేద్దామా జింగ ఫ్రెండ్కి చేద్దామా ఎట్లా అంటావు మళ్ళీ జింగానికి ఫోన్ చేస్తాడు అద్దంటాడు ఏందిరా ఏమైందిరా నేను బాధ ఇంకా ముందు వచ్చా నేను చెత్త పోవాలని మా ఆలోచన మళ్ళీ ఎట్లా పోయిందా అప్పుడే వేయండి వాడు ఎవడు జింగడు. ఏం చేస్తారు మరి నేను ఆ బాబాయ్ ఒక్కడే ఉన్నాడు కదా నేను ఆడ అడ్డం కూర్చున్నా బాయ్ కురికిండు వాడు అప్పుడే వేయండి అరే అరే తాళం చెప్పండి దేవుడు కావాలనే పంపించినట్టున్నది ఇప్పుడు మీరు మాట్లాడుకున్నారు ఏంటి నేను మాట్లాడుకున్నా. మరి ఎట్లా పోయిండు దొరికిందా ఇది వాళ్ళు ఉరికిరా అదే అదే పనాడు లడి అమ్మా మెల్ల నేను బయటకు వస్తా ఏయ్ అరే వేసింది డోరు చెట్టు పెట్టుకో ఇక రేపటి ఆకలి అనే ఉండ్రి సిస్టమ్లో వస్తారు మన దగ్గర పెట్టుకోవాలి అలా అబ్బా సెట్టు మనకి ఫోన్ చేసి యాంగిల్ గ్రైండర్ తీసుకొని మొత్తం కడిగేద్దామని కానీ యాంగిల్ గ్రైండర్ పట్టదు దీంట్లో దా నడు దా ఇప్పుడు ఇప్పటికే లేట్ అయింది పా ఇప్పుడు ఏం చేస్తుర్రా అడ్డమే కూర్చున్నా బాబాయ్ నేను ఎక్కడే కూర్చున్నాడు మిషన్తో కట్ చేస్తారట మిషన్ తీసుకుంటామా వద్దు మిషన్ కానీ ఇగో వాళ్ళు చేసిన మిస్టేక్ ఏంటంటే మాకు బిర్యానీ పెడితే ఆయన ఫ్రైడ్ రైస్ పెట్టారు మేము ఫ్లాష్ మ్యాన్ ఫ్రైడ్ రైస్ తినకి బాబాయ్ ఇంకా ఎగ్జామ్ నువ్వు అబ్బా మళ్ళా ఇట్లాంటి ఛాన్స్ వస్తుందని చెప్పేసి కళ్ళ కూడా ఊహించాలి నేనైతే కూడా సౌండ్ బంద్ చేసి సౌండ్ వీడియో చెయ్యి అది పెట్టినా తెలుసా మనం కావాలని పంపించినట్టున్నది ఇప్పుడే పోయిర్రు ఇప్పుడే దొరకబట్టుకొచ్చినాం మళ్ళీ ఇప్పుడు ఎట్లా పోతారు వాళ్ళు మంచిగా కూర్చున్నారు ఇంతకుముందే ఫోన్ చేస్తే ఉచితారంగా దొరికినాం ఇప్పుడు మాత్రం దొరకలేదు చక్కగా ఓడేయ ఫస్ట్ ఓడిపోయింది బయటకు జింగడు మరి బయటకి ఎందుకు ఇచ్చిర్రు మరి మీరు కూర్చోబోతున్నాడు ఆ లైట్ కూడా తీసుకుపోయారు ఇప్పుడు చెప్పిన చూడే కాడా గాయస్ అయ్యో ఇది కనబడతలేదు ముఖం చెరలోకి పోయి ఇప్పుడైతే ముగ్గురు అయితే రిస్క్ అంటారా చేత్తో ఇప్పుడు ఏదేమైనా తాళలేడునేరా సరే పా చెరలేసేద్దాం చెరలేసేద్దాం లేకపోతే మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది చెరలేసేద్దాం పన్నాడు చెరలేసేద్దాం మనకు దొరకదు మంచిగా పోయిన వాళ్ళు దొరకబట్టుకొచ్చినాక మళ్ళీ పంపించారు ఎవరా నేను గిట్లే కూర్చున్నా బాబాయ్ గిడ ఇక్కడే ఉన్నాడు ఊరుకురో ఊరుకురో గో లైట్ ఇంకా పెట్టు చలో నువ్వంటావా నువ్వు నీ దగ్గర పెట్టుకో లైట్ ఇకదే కదా అది కదా ఒక్క నిమిషం అయ్యా కానీ నెక్స్ట్ లెవెల్ అమ్మతో నాకు ఛాన్స్ వస్తా అనుకోలేదు ఇది మాత్రం అప్పటి నుంచి ట్రై చేస్తున్నాను నేను
మొత్తం గాయస్ ఆగమైంది కథ అంతా, ఘోరం అంటే ఘోరం అయింది. మేము ఒకటి అనుకున్నాం, వాళ్ళు ఒకటి చేసిర్రు. అసలు గట్టెట్టు ఉరికిర్రా. జింగడు ఫస్ట్ వేయండు ఫస్ట్ మీరు ఏం చెప్తారు? వాడు బాబాయ్ దొరకబట్టి పట్టను ఉంటారు ఎవరి దాకా. బాబాయ్ ఇట్లా వస్తున్నాడు, బాబాయ్ గీడు ఉన్నాడు, గీడు అని ఇట్లా అడమున్నా నేను విజయ్ ఫోన్ చేయ వాళ్ళకు ఘోరంగా ఆకలేదు, ఘోరంగా ఒకసారి మళ్ళీసారి అమ్మ తోడు నాకైతే అసలు నోట్లో మాట కూడా గొంతుగా మొత్తం ఎండుగా పోయింది. అంత నీళ్ళు 3 సార్లు చేసిన ఇప్పటికి 4వసారి కోతిగారు ఫోన్ చేసినట్టున్నారు. ఇప్పుడు వాళ్ళు మియా అంటారు. హలో అన్న ప్లీజ్ అన్న, ఘోరంగా దూపోయింది అన్న, నోరు అంతా ఎండుకపోయిందన్న, ప్లీజ్ అన్న రా అన్న, అబ్బా సారీ అన్న, ఇంకోసారి ఏమన్నా ప్లీజ్ అన్న, సారీ అన్న. అన్న అన్న భయం దేనికైతుంది మీకు? అన్న రా అన్న ప్లీజ్ అన్న, తాళ్ళంది అంత ఎటో పట్టుపడాడు అబ్బా రా అన్న ప్లీజ్ అన్న. ఇదే మాట వాంతో చెప్పిరి. ఎవరు? జామిగాంతోని. వీడు మొత్తం పడినట్టు ఎత్తున అంత ఆగమాని చెప్తుడు, వీడు పన్నాడు. వాంతో చెప్పి పంపిస్తా, ఇప్పుడే ఇచ్చి పెడతా వీళ్ళను. మాట్లాడరా చెప్పురా అన్న ప్లీజ్ అన్న, అన్న ఆకలి అవుతుంది అన్న, పొద్దున్న ఏం తినలే అన్న. సారీ చెప్పు, క్షమించన్న. వాడిని ఇద్దని చెప్పమని. సారీ సారీ అన్న, సారీ అన్న, తప్పైందన్న, సారీ అన్న. సారే సక్క అని చెప్తలే, మేము ఎందుకు పంపిస్తాం? మీరు సారీ మంచిగా చెప్పుర్రి. అరే మొద్దు, అరే సారీ రే మొద్దు. రే నువ్వు ఇప్పుడు ఏం చేయలేవు అరే బేటే. ఎదురా మళ్ళా దమ్కిత్తురేంద్రా, మళ్ళా చేస్తారా ఇసుడు ప్రాంక్ లో? భయమైతుంది మాకు, లైట్లు ఏం లేవు, ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతుంది. ఏంద్రా మీరు ఫోన్ చేసినప్పటికి ఇప్పటికి మీ ట్యూన్ మారింది. భయం పుట్టింది మాకు ఈడ. ప్లీజ్ అన్న, భయం మొత్తం చీకటి ఉన్నది మొత్తం ఈడ. లైట్లు అన్ని స్విచ్ ఆఫ్ అయినాయి. సారీ అన్న, సారీ అన్న. సరే గాయస్, పాపం అప్పంచెలి ఒంటరి ఉన్నారు కదా చెట్ల మీద, వీళ్ళని గొంతింటే బాధ అనిపిస్తుంది. మనలోనైతే పంపిస్తున్నాయి కదా, మనలో పోయి వాళ్ళని విడిపించుకొస్తారా? రేపు పోర్రా. అట్లేం లేదు, తర్వాత రివెంజ్ ఘోరంగా ఉంటది. అరే ఒత్తురు తీరా. హలో చాడుతున్నా మధ్యలో సిర్లా. ప్లీజ్ అన్న, అన్న ప్లీజ్ అన్న ఆకలి అవుతుంది అన్న. హలో బిజ్జి బాబు, కనబడుతుందా? లైట్ కనబడుతుందా? గిడి తోటలకి వెళ్ళి కనబడతలేవు. అయ్యో హలో అయ్యో మామిడి చెట్టు ఉందా పెద్దది? హలో ఏంద్రో అంటున్నావు? నువ్వు మాట్లాడే విధానంలా ఇట్లా భయం కనబడట్లేదు. ఇట్లా ఉన్నారట మలైతే మామిడి, మళ్ళీ అయితే మేము లావటం మీద పంపాము. ఇక ఇప్పుడు ఇన్న ఉన్నారు. అరే వాళ్ళని రమ్మని పోరా, రిటర్న్ రమ్మని వాళ్ళు. వాళ్ళే ఫోన్ చేసిరా అన్న, వాళ్ళతోనే మాట్లాడుతున్నాం ఇప్పుడు. వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళే చేసిరు. దారి ఏడు అరే రిటర్న్ రారా. ఎక్స్ట్రా రిటర్న్ వస్తాం మరి. ఏం చెప్తలేం, దారి కింద పెట్టినా ఎక్స్ట్రా ఎత్తురా. అన్నా బిర్యానీ షవర్మా ఆర్డర్ పెట్టినా దా వచ్చేసి నమ్మకం లేదు అయ్యా. హలో హలో విజయ్, హలో వాళ్ళు బిర్యానీ తినిపిస్తా అనుకుంటా ఎగ్ రైస్ తినిపించారు. ఇప్పుడు షవర్మా అంటారు, షవర్మా అనుకుంటా ఏది తినిపిస్తారో మళ్ళా. ఎవరితోటి కుమ్మంటే పోతాం జాంబీ. దారి దారి మిమ్మల్ని చూపించి మళ్ళీ లీటర్ వద్దంతి, అప్పుడైతే నమ్ముతారు వీళ్ళు. నిన్న నేను శేఖర్ పైన అంటున్నా.
శేఖర్ బాయ్నా శేఖర్ గారు పొట్టు పొడి కొట్టరావండి. పట్టుకో నువ్వు ఇక్కడ లైట్ పట్టుకో ఇట్లా ఒక చేతు అసలుకి మీరు ఫోన్ కట్ చేయి వస్తున్నాం ఆ ఊరు మళ్ళీ ఏడైతే ఈడా మళ్ళీ ఆయన తాళం పలుకొని వచ్చారనుకో గో అరే బాబాయ్ అరే రిటర్న్ రే వద్దుతారు రే బాబాయ్. అబ్బా అన్న అద్దనా అన్నా ఎందుకన్నా ఊరం కాదు మొత్తం నాలుగంత వెనుకపోయింది అన్న నీళ్ళు ఏమన్నా అప్పుడే చెప్పిన అన్న ప్లీజ్ అన్న ఆకలి అవుతుంది అన్న అన్న ఏమైనా చక్కగా పోయి బాగా చీకటి అయింది ఏమన్నా రాగల మన ఇష్టం ఇట్లా ఇటు ఒక చేతి పట్టుకో కప్పుకొని ఏం లేవు ఆడ ఏదైనా ఉన్నా కానీ వాతావరణం షాక్ ఉంది మళ్ళీ గాడి పెడుతుంది అన్న సారీ అన్న తప్పైంది అన్న సారీ అన్న ప్లీజ్ అన్న. గట్ల కాదు ఇగో ఎట్లా ఇగో గట్ల కాదు ఎట్లా చెప్తే అన్న సారీ అన్న దండం పెడతా అన్న తప్పైందని అనుకుంటే చెప్పరు అప్పుడు ఇచ్చిపెట్టాడు అన్న నువ్వు అన్నకు పోనీ కరెక్టే కరెక్టే అన్న దండం పెడతాను సారీ అన్న సారీ అన్న దండం పెడతాను అన్న క్షమించన్నా. పోరే మీకు అర్థమైతలే ఆడవాళ్ళు మమ్మల్ని మళ్ళీ తాళం వేసి మళ్ళీ తాళం వేసిపోయారు ఎట్లా రమ్మంటావు లోపలికి రాదు అలాగే రమ్మందామని మల్లూరికి వీళ్ళు చచ్చిపోతున్నాం అన్న ఓరు మీ దుంపదని చెప్పేది మీకు అర్థమవుతారా ఎదురా తెలుగు వస్తారా? రానా అరే వీళ్ళు తేటకారంగా ఎడుతున్నట్టున్నారా అన్న నిజమన్నా వీడియో కాల్ చేయరా మీరు వీడియో కాల్ చేయరు ప్లీజ్ అన్న ఉంది విటకరంగా ఎడుతున్నట్టు అనిపిస్తుంది. స్టార్టింగ్ ఏమో నిజంగానే అనిపించింది. స్టార్టింగ్ నిజమే వీళ్ళు పారిపోయారు కాడికి ఫ్లైట్ ఎక్కి వాళ్ళే వస్తారు. వాళ్ళు మేము ఏడితే రియల్ అనుకుంటారు. వాళ్ళకు కూడా డౌట్ వచ్చింది మేము చార్జింగ్ 2 ఉంది నెట్ ఆన్ చేయగానే స్విచ్ ఆఫ్ అవుతుంది. వాళ్ళకు కూడా డౌట్ వచ్చింది మేము వెటకారంగా ఏడుతున్నాం కానీ మేము కూడా కావాలని అట్లా ఏడుతున్నాం కొంచెం మాకు కూడా అది అవుతుంది కానీ ఒక్కటైంది లాట్ స్విచ్ ఆఫ్ అవుతుంది. వాళ్ళని చూసినట్టున్నారు. స్విచ్ ఆఫ్ ఆగ జల్లి మళ్ళీ ఎట్లా వేయర్రా మీరు నిజంగా అమ్మ బోర్డు కెమెరాలు చూడు వైర్ అవుతున్నా చక్కగా ఊరికి ఒక్కడే పని వైరల్ చదువుతున్నావు అంతా ఉంటే ఫస్ట్ వేయండు బయటికి ఇప్పుడు బయటకి ఎట్లా వెళ్ళి లోపల పట్టుకొచ్చి బాబాయ్ గారు ఒక్కడిని దొరకబట్టి ఉంటారు ఇక్కడ ఒక్కడు పోలేకపోతుండే. బాత్రూమ్ పోతే అనవేయండు వాష్రూమ్ పొద్దుదాకా వేయడానికి తెలంగాణ పోలేకపోవాడు భయపడు. స్విచ్ ఆఫ్ అవ్వాలి మనకి ఇప్పుడు వాళ్ళకి ఏది ఫోను తెలుతాయా ఇప్పుడు యాక్టింగ్ స్విచ్ ఆఫ్ వాళ్ళకి వీడియో ఒకటి ఉంటుంది స్విచ్ ఆఫ్ అయితే స్విచ్ ఆఫ్ కావాలి ఇదే మనల్ని తీయరు ఏబీసీ ఉంటుంది ఇస్తుండే బయటకు. ఆయన అప్పుడు అవసరంగా పంపించింది ఆయన ఉంచుకుంటే ఉంటే లోపల శేఖర్ తినలే కదా జొమాటో తిన లోపలికి తీసుకురావద్దా లోపలికి వేరాదు కదా అది బాధ ఉంది. గ్రిల్ లేకుంటే అద్దం మళ్ళీ పట్టుకొని బయటకు వెళ్ళిపోతుంటుంది అద్దం తీసుకొని యాంగిల్ గ్రైండర్ కడిగే పట్టది అలా వాళ్ళనే బయట నుంచి బోర్డులో కడిగేమన్నా ఏం చేస్తా వాళ్ళు పోవచ్చు లోపలికి పడేస్తా వాళ్ళు లేదా వాళ్ళని కింద పడేసి మోస్తాడు కావచ్చు. వాళ్ళు వీడియో ఉన్నప్పుడే మనమైన మీరే జింగడి కావచ్చే నేను వీడియో తర్వాత అప్లోడ్ చేసినా అయిపో. ఇంకా జింగడు ఆ కెమెరా క్లారిటీ వస్తలేదురా అని అంటే కెమెరా తూడ్చి పారిపోయారు. ఆయన ఉన్నాడు ఎప్పుడో పోయిండు నేను వీడియో చెక్ చేస్తున్నా కిట్గా నిలబడ్డాడు నువ్వు అలా చూస్తున్నావు. అలా కుర్చీ తెస్తుండు కుర్చీ వాళ్ళు కుర్చీ తెస్తున్నావు నువ్వు ఆయన జింగడ పోయినా జింగడే మన పోయినా వాడు కూర్చోవచ్చుతా ఆయనతో వాడు పోయిండు నిలవచ్చిన ఊపినాడు వాడు ఇలా షిఫ్ట్ అయ్యిండు. అప్పుడ కలిగిన వెనకనే ఉండేది చూడు ఊరు అందరం వీడియోనే చూస్తున్నాం మనం ఎవరిగా డోర్ గుంజుతున్నా నేను ఇంకా గీచర్లో ఉండేమో అనుకున్నా. నేను పోయిగా గొల్లెం కాడ ఏలు పెట్టి గుంజితే ఆ గొల్లెంలో ఇరికింది గట్టిగా పట్టి నవలు ముగ్గు ఇద్దరు ఒకసారి పుంజీరు నేను నా చింగిగా మోనిచ్చేది కాకుండా షార్ట్ కట్టో బిట్ కట్టోపా ఇక్కడికి వెళ్ళి 100 దొరికొచ్చిన లెక్కపా వీరా తొవ్వేటో వీకినే. ఓ సిమ్మంటి చీకట్లో సముద్రంలో చెప్పు లేకనైతే మస్తు ఇబ్బంది అయింది. చక్కగా తీసుకొని పోయి కాలు ముళ్ళ కంపలేసిన కష్టం అనిపించినాయి ముళ్ళని రక్క ఇది కింద పెద్ద ఉంది ఒడ్డు ఓ రక్కు
ఎడుకు ఓ డిప్రెషన్. చాలా సేపు ట్రావెల్ చేసిన తర్వాత మన చెరువు కట్ట కొమ్ముకైతే వచ్చినాం. ఇవి వాటర్ ఇక్కడ ముంగట మనోళ్ళేమో గాడు ఉన్నారు. ఇది లైట్ కనబడతలేదు. ఇలా చాలా దూరం ఉన్నారు. మెల్లగా కొట్టుకుంటా పోవాలి. ఫోన్ ఇట్లా ఏడున్నాయిరా? నా ఫోన్ తెచ్చుకోలే డిపరేషన్ పెట్టుకోవాలి ఫోన్ ఇట్లా. మళ్ళీ ఒకసారి వీళ్ళు అనే కానీ ఫోన్ పని చేయదు. అది మెయిన్ టాస్క్ ఏంటంటే వాళ్ళని తీసుకొచ్చే లోపల మధ్యలో ఏం కొయ్యలు బియ్యలు ఏం కూర్చుకుంటే ఏం కాదు సెట్ అవుతుంది. ఈత కొట్టుకుంటే గిట్లా పోవాలి లాంగ్ ఈ ముందునే కదా తుమ్మ చెట్లు అన్నీ ఇటు తుమ్మ చెట్టు గిడి ఉన్నాయి. గిడ ఇంతకుముందు నడుచుకుంటే ఆడ సాయం దాకా ఇంకా సాయం దాకానే ఉన్నాయి. సాయం కాడ నుంచి ఆ నుంచి ఏం కాదు. ఘోరాతి ఘోరంగా వచ్చిన రేణులు అబ్బా సుర్రమంటది కాలంతో. ఇప్పుడు పోయి వాళ్ళని దులుకుని వద్దాం. ఇక ఒకదాని మీద ముగ్గురు ఒకదాని మీద ఇద్దరం అట్లా సెట్. శేఖర్ నువ్వు ఇటు ఉండరు, మేము ముగ్గురం ఒక దాని మీద వస్తాం. సెట్ అయిపోతుంది. ఇప్పుడైతే చక్కగా పోతున్నాం. లేకపోతే ఇదో పట్టుకుంటూ రావాలి. వాళ్ళు మనం కాదు గదే మరి. ఇప్పుడైతే చక్కగా పోతున్నాం. వాడికి ఫోన్ చేయి. ఇప్పుడేమో మాట్లాడగా ఇంతకుముందు వాళ్ళు మనల్ని కాదు వాళ్ళని అన్నారు. మీతో ఏం కాదని మరి అంటే అనుకోవాలి. కొంచెం పాజిటివ్ తీసుకోవాలి. ఎందుకంటే మన టీం కదా. అవి వస్తారా లైట్ పెట్టిరావు అవి దొంగలు ఇంకా ఏందావు కనబడుతుంది. వీళ్ళు కూడా ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ అయింది. ఇక కలాస్. ఇప్పుడైతే ఫస్ట్ నేను పోతా, తర్వాత బాబాయ్ వస్తాడు. బోట్ని అయితే ఇగో లోపలికి ఎత్తున్నాయి. ఇక తెప్పలు కూడా తెచ్చుకున్నాం. ఇగో తెప్పలు వాళ్ళకు తెప్పలు 2 చెర్ర 2. ఓకే చెర్లకు దిగినాం, అడుగు పెట్టినాం. ఇప్పుడైతే చక్కగా మన దగ్గరికి ఓడేయ. ఈ వేడికి పోయినా కానీ సాగు కొట్టడం మాత్రం తప్పది. మొత్తం కాళ్ళకి ఎరికినాయి. మొత్తం ముండ్లు మొత్తం ఘోరంగా కూస్తున్నాయి. ఇట్లా చీరకపోతున్నాయి మొత్తం. చెర్లకు మధ్యలో దాకా వచ్చినాక నాకు డౌట్ వచ్చింది. అరే పోదామా రాడదాకా అవసరమా? మళ్ళా అటు ఇటు ఏదైనా ప్రాంక్ అది అనుకుంటా అని చెప్పేసి మళ్ళీ మనమేనే తీసింది అనుకో మనకు అవుతుంది. ఏమంటావు చెప్పు. ఎట్లా అంటావు? పోదాం అవద్దా? వీళ్ళని అడుగుదాం ఒకసారి. ఏం అడుగుతావు? బిర్యానీ. వాళ్ళు సరే అంటారు. వాడు కూడా అనిల్ గారు వాడు ఏమన్నాడు ఫస్ట్ బిర్యానీ తినిపిస్తా అంటే సరే అని చెప్పేసి పోయిండు. మళ్ళీ అంత తర్వాత ఇంకా సిరి వచ్చి మళ్ళీ లాగేయలే. ఎవరు వీళ్ళు ఎందుకు చెప్తారు? చిన్న కనెక్షన్ కాదు పెద్దది అంత కాదు కానీ ఇందులో వాళ్ళని తీసుకొని పోదాం. మా వద్దా ఒక్క మాట చెప్పి నీ మాట మీదకి నడుతా తీసుకో. మళ్ళీ వాళ్ళకి ఈత అంతగానం కుట్టరాదు. మన మాట కట్టెలు అవి ఇల్త బొంగులు మంచిగా ఉన్నాగా ఏం కదా. ఇల్త బొంగులు చక్కగా పలిపోయినాయి కదా. దాని గురించి కొంచెం మళ్ళీ శేఖర్ దమ్ వస్తుంది ఎక్కువ. మీ టాస్క్ విజయ్ కూడా వస్తుంది. నాకు ఏమనిపిస్తుంది అంటే నీళ్ళు కూడా లేవు ఆ పొద్దున్న నుంచి అట్లానే వాటర్ బాటిల్ పట్టుకొస్తాయి ఎక్కువ. మనం వచ్చిన గౌరవం రా నాయన పడింది పట్టుకోట్లా దూరం పెట్టలే. మేము వచ్చే టాస్క్ అంటే వాళ్ళకి వాటర్ బాటిల్ తీసుకొస్తే అయిపోదు అని చెప్పేసి అటువంటి దిగాడు. కాదు మరి పొద్దున్న నుంచి దూరం అవుతుంది. మరి నాకు కూడా అయింది ఆడ. సరే కాబట్టి ఇంకా లేట్ చేసే అవసరం లేదు. చక్కగా అన్న ఎన్ని ప్రాంకులు వేసినా సరే మేము అందరం కలిసి అది అవుతాం. ఇక దాంట్లో వల్ల నాకు ఇట్లా అయితే మన బిస్కెట్ అయితే మాత్రం చెప్పలే. ఇంకోటి అనుగా ప్రాంక్ మీ టాస్క్ ఏంటి చెప్పన్నారు అప్పటి నుంచి నేను ఎదురికైనా దొరుకుతా. అర్థమైందా? అందుకే నేను దొరకలే. నీకు అర్థమవుతుందా? పొరకలకి ఉరుకుదా చూసిరు నన్ను. అందుకని ఆయన దొరికిన. దొరకపోతే అయిపో నువ్వు. నేను అప్పుడే దొరకకపోతే అయిపో. నేను దొరకలే మంచిగా ఫాస్ట్ వచ్చుంటే అయిపో. నేను ఏదేమైనా ఇప్పుడైతే వాళ్ళని అయితే కాపాడదాం. పోయి వాళ్ళని తోలుకొని చక్కగా తోలుకొని పోదాం. పెట్టిన నువ్వైతే గిట్ల కాలు పెట్టుకో. నేను అట్లా పెట్టి కింద పెడతా. కాలు గిట్ల పెట్టుకో. నాకు అట్లా పెట్టుకుని అయితే పుస్తకం కింద పడాను. గిట్ల పెట్టుకో అట్లా పెట్టుకుని నా పని అంతే. ఏమైతే అంతే పాము అంతే కథం. వాళ్ళకి కంటిన్యూస్గా ఫోన్ చేస్తున్నాం. ఫోన్ లిఫ్ట్ చేస్తలేరు. వాళ్ళు పోయిన దగ్గర 40 minutes కంటే ఎక్కువ అవుతుంది. ఇప్పుడు వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ రియాక్షన్ ఏంది అది మాకు అర్థమవుతలేదు. మమ్మల్ని ఇలా లాకేష్ పేరు కదా ఓపెన్ చేసి బయటకు పంపిస్తారా
ఇక్కడనే కథం చేస్తారా లేకపోతే ఇలానే మమ్మల్ని బంధిస్తారా అదే అర్థమైతలేదు. సో వచ్చిన తర్వాత వెళ్తుంది ఇక. వాళ్ళు కూడా వస్తారు స్టూడియోలకు. లాకు పడుతుంది అనుకున్నాను నేను ఒకసారి రా. ఆవురా బాబు. లాక్ పడ్డది. ఇది ఎందుకు మరిగా అంటే మనం బయటకి వేసుకోవద్దాం అన్న ఎప్పుడైనా పోతే బయట నుంచి తీయరా అన్నట్టు. అంటే లోపల ఇచ్చి పెట్టిపోతే కథమే ఇక. వాళ్ళు బయటకు వస్తారు ఖచ్చితంగా. ముగ్గురు పోదాం ఒకసారి. వచ్చి బోట్లు తీసుకొని మిషన్ లేదు. లేకపోతే ఏం కత్తి మీరు అది దాని మీద పోయేటప్పుడు మేము తీసుకోపోమా. మేము మొద్దు పోయేటప్పుడు క్యాంపర్ తీసుకొస్తా అయిపోగా. క్యాంపరు బాబాయ్ నడుపుతాడా క్యాంపరు? మరి ఇల్లు దాకా తీసుకొచ్చి బాబాయ్. బాబాయ్ మోస్ట్ సీనియర్ డ్రైవర్, బస్ డ్రైవర్. నడుపు బండి మీద కింద పడతారు. మీరు ఎందుకు పోయిరు? ఫాస్ట్ ఫుడ్ తిన్నారు, థమ్స్ అయ్యారు, వచ్చారు మళ్ళీ. బిర్యానీ ఫాస్ట్ ఫుడ్ అమ్ముతారా? బిర్యానీ అందు ఉడకవేరు. బిర్యానీ తినిపెళ్ళి ఏం తిన్నారు? ఎగ్ రైస్. బాబాయ్ చెప్తాడట. బాబాయ్ ఏమో నువ్వేం తిన్నావు? ఎగ్ రైస్ తిన్నా. రాని రాని దగ్గర రాని. బాబాయ్ బాబాయ్ కూడా కదా తిన్నాడు. 2 పెట్టుకొని వస్తుండే కదా తిప్పలు. అది ఎగ్ రైస్ ఎంత అనుకుంటున్నావు? ముత్తంతనే వేసిరు. ఆడు ఇంకా మరి నువ్వేం మరి మీరు బాబాయ్ నువ్వేం తిన్నావు? లైట్ బంద్, లైట్ ఇది వేరు అసలు మీరు. ఫస్ట్ నేను పోయినా. గిటికి ఇక్కడ ఉంది. ఫస్ట్ పోయినా బండి వేసుకున్నా. మా ఫ్రెండ్ అన్న కదా బండి వేసుకుని పోయినా చక్క మన దింపిన ఆడ చింతలో దింపి చక్క స్టూడియో వెనక మన బాగుందా బాగా కూడా బండి పెట్టినా. బండి పెట్టి ఆ నుంచి మెల్ల నడుచుకుంటా మెల్ల పోయి మెల్ల బిల్డింగ్ వెనకకి వెళ్ళి మెల్ల తొంగి చూసే వరకు చిన్న చూసిండు. స్కెచ్ చేసినట్టుగా ఆల్రెడీ ట్రై చేసారు. అయింది ట్రై చేసి మునిగిపోతున్నాయి, అవి పలిగినాయి. అందుకనే వద్దని చెప్పి నేను మిమ్మల్ని మూస్తే డైరెక్ట్ నుంచి మళ్ళీ ఆయన అన్న ఇట్లా దొరకబట్టగానే ఆయన వాళ్ళ దగ్గరికి ఎక్సామ్ జంప్ అయినా ఆయన చెట్టలో చాక్కున్నా మొత్తం. చెట్టలో చాక్కుని ఎవరు దొరకలే. మంచిగా బండి మీద మధ్యలో ఊకున్నాడు పోతుండు. అరే ఓరు జింగిడ వెనక పోయిందా గొప్ప పట్టుకొని చక్క పోయేసరికి నాకు ఎదురుగా మీరు చూసిరుగా. నేను ఉడికినా దొరకడు కట్టేది నీకు కట్టేద్దామని చూసిరా లేదా? కట్టేసి కానీ నేను తప్పించుకున్నా. చూసినావా మరి ఇప్పుడు ఇట్లా ఏడొద్దాము రేపు దాకినే ఉందరు మీరు. మీరు గడే మీరు వేరే దిక్కు పోయిండే. ఏడు దిక్కు పోతూ ఏడు పోయినా దొరకబడతారు. మళ్ళా జాక్కుని వాడు మళ్ళా జాక్కున్నా గిడి దిక్కు ఎటు పోతూ ఎటు పోయినా గిడి సైడ్ ఎటు పోయినా దొరకబడతట్టే ఉన్నారు. నువ్వు చక్క ఏమైంది? నేను ఎట్లా ఎనిమల్ సినిమా లాస్ట్ ఫైట్ చూడు 2 గంటల నుంచి కొట్టుకుంటారు అని చెప్పేసి సేమ్ అదే. దొరకబట్టినాడు చిన్నగాడు కాళ్ళు ఇరికిచ్చినాడ ఇడిచిపెడుతున్నాడట. తప్పించుకొని పోయాడు. తప్పించుకొని ఘోరంగా దూపగిట్లు ఏమైతే లేదు. దూపు అయితే లేదు కానీ ఇక కింద పడతాం. ఇప్పుడు ఓనికి రాదు. బ్యాలెన్స్ సిటీ అడిట్ అవుతుంది. ఏది అది నువ్వుట్రా నేనా? మరి నేను ఎవరొకరు రారి వీళ్ళిద్దరు కూర్చోరి. కింద పడతాం. ఒకళ్ళు ముంగట ఒకళ్ళు మధ్యలో ఒకళ్ళు వెనుక. ఒకళ్ళు ముంగడికి రారు, నువ్వు వెనుక కూర. నీకు గోతాలు లేకపోతే ఇట్లా కడతాం. కడితే అయిపోతుంది అందరం ఒకదాని మీద. మంచి అయితే అవుతుంది. నువ్వు కాల్ది చిన్న చిన్న కడలు స్లిప్ అవుతుంది. ఇప్పుడు ఓనికి రాదు. ఒకసారి కట్టు ఇట్లే కడతా అయిపోయి తీసుకుని పోయినా కింద పడ్డాం ఇద్దరం. విజ్జి కడతా అయిపోతుంది. అదే కడదాం. పిల్ల కూనలు ఇప్పుడు లోపల ఉన్నారు. వాళ్ళు అసలు వచ్చిర్రా రాలేదా, బయటకు అసలు ఏం జరిగింది ఏం కథ ఏం అర్థమైతే లేదు. బాబాయ్ ఫోన్ నీళ్ళలో కొంటవాడు ఒడ్డు మీద పెట్టిపోతాడు అనిపిస్తుంది నాకు. వానికి విషయం చేయండి. వాళ్ళ దగ్గర ఉన్న ఫోన్ నాకు తెలిసి ఏం చేస్తారు చెప్పన్నా, వాళ్ళని తెప్పల మీద కూర్చుండ పెట్టుకొని గుంజుకొస్తారు. ఎందుకంటే ఇద్దరు తెప్ప మీద రాలేరు, కలుపుతారు. ఐఫోన్ స్విచ్ ఆఫ్ అని అంటున్నాను.
2% 3% ఛార్జ్. డ్రోన్ లేదా ఇట్లా బాగా బయటికి పెట్టే ఆప్షన్ లేదన్న మనకు. మనం రమ్మందాం. ఇంటితో బయటికి డ్రోన్ ఏళ్ళకే వేయరాదు. పట్టదల్లా ఈ సీలింగ్ లాకే పెట్టొద్దు బయట. అది గ్రిల్ ఉంది లాస్ట్ దానికి గిరిలు అనుకుంటా. చూడు, అన్నిటికీ గ్రిల్ వెంటిపించిన. ప్రతి ఒక్క అవి తినే ఉంటాయి బయటికి కాదు, లెవెల్ అంతా వాడతాయి. కొంత అంత హైట్ మనం మోనికి అది స్టాండ్ లేదు. పట్ట ఒక పని చేస్తే ఇట్లా అనిల్ గారిని గ్రిల్ కోసేయమనే బాధలో అంగి గ్రైండర్ పెట్టి తాళం కోసేయమన్నా. చెప్పొచ్చు. వాళ్ళ చదువు మనం వేరే తల వేసి బయట ఉందాం పెడతాడు. ఊరుకోద్దాం. ఎస్ అప్పటి ఐడియా. అనిల్ అనిల్ అప్పొకసారి రావా? ఇది తాళం వేసి పేరు కదా, నువ్వు ఇండియా ఉన్నావు ఫంక్షన్ కానీ. అర్జెంట్ ఏం లేదు కానీ వాళ్ళు వచ్చారు బయట పడాలని మా బాధ. తాళం కోసే యాంగిల్ గ్రైండర్ బయటనే ఉంది. యాంగిల్ గ్రైండర్ అంతే, మేము బయటకు వస్తాం. వేరే తాళం వేసుకుని బయట ఉంటాం. సరే సరే. జాంబీ ఇది గుర్రెగాల మీకు ఐడియాలు రావా? నేను గివ్వే అడిగామంటే ఇష్ట తాళాలు ఉండే కదా, దాని ఇష్ట తాళాలు ఉండే రెండు తీసుకుపోవచ్చు 3. దానికి ఒకటే పెట్టుండే. అలా 10-15 తాళాలు ఉన్నాయి అలా కొత్తవి. ఇదో తాళాతో చూడమందాము. ఒకవేళ వెళ్తే ఓకే, వెళ్ళకుంటే అలా మొత్తం తాళాలు ఐదు కూడా అన్నీ ఉంది. లేదు చెప్పు. అన్నీ యాక్సిడెంట్ యాంగిల్ గ్రైండర్ ఉన్నది మిషన్ కట్టర్ కడి వస్తుంది దాంతోనే. చెప్పలేము మొగోని కడియరాదు. అది కడిగేసి అనుకో, దానికి ఇంకో తాళం వేసుకోమని బయట ఉంది. 2 తాళాలు ఉంటాయి, అలా 10 తాళాలు ఉంటాయి. అప్పంచలే వేసేవాడు ఈ పని. మీకు తెలిసారు ముందుగానే ఇట్లా ఇట్లా ప్రాంక్ ఇస్తారని డౌట్ ఉందిరా నాకు అప్పటి నుంచి. మా ఇద్దరిని ఆయన అనిపిస్తారు అయింది. మేము ఎవరేమో అన్నకు సారీ చెప్పినాం, దండం పెట్టినాం, అన్ని అయిపోయినాయి. గడ్డు పోయి ఏం చెప్పిడేమో కానీ మాత్రం ఎవరు నువ్వు దుంకినావు బిర్యానీ కూరకు దూపైతే వీడు బిర్యానీ తినవా? 2 బిర్యానీ తినవా? లీటర్ బిర్యానీ వాళ్ళు అసలు వస్తురా వచ్చిరా గద్దెలు కదా. బాబాయ్ అయితే ఫోన్ చేసి మళ్ళా మరి డ్రోన్ లెక్క చూడొచ్చు. రోడ్లు అయితే లైట్లు ఏర్పడతాయి అన్న, మొత్తం మీది కొట్టవాలి. బయటకి వెళ్ళినా ఉంది మీకే చూద్దాం. ఏడు తాగా చూద్దాం. ఈయనే లేపి జూమ్ కొట్టాలి. ప్రైమ్ మినిస్టర్ గురించి అన్నకి ఇంకా అని కోసం అన్న వాళ్ళు వచ్చారు, అందరు బండి దాపెడదాం వచ్చే వరకు. అన్ని వెనక దాపెడదాం అన్ని. క్యాంపర్లు వేసుకొని పీకుదాం. ఎటు పోతాం? ఎటున్నావు కదా అన్ని బండ్లు ఒకసారి కొట్టు. 2 ఉన్నా ఒకటి వాళ్ళు ఇద్దరే ఉన్నాయి. 2 నవీన్ బండి గల్లు ఉంది, శేఖర్ బండి ఉన్నది. కాదు మనిషికి ఒక ఏదొద్దు. మనం ఏం చేద్దామంటే ఈ తాళం తీసేద్దాము. డిచ్చి బండి మనిషి ఇట్లా పెట్టిపోయింది కదా, ఆ బండి తీసుకుని జాపెడదాము. మళ్ళీ లోపలికి వద్దాము, వీడి తాళం ఏమన్నా. అట్లనే సరే. క్యాంపర్ వేస్తే ఒక్కరి బండి దాపెడితే డౌట్ వస్తుంది అన్న. వాడు గారం ఎక్కింది కదా, ఎవడు ఎక్కకపోయినా మనకేమెరకారొచ్చు. మేము లోపలనే ఉంటుంది. నేనేమంటున్నా అంటే అందరు బండ్లు దాపెడదామంటారు. నేను అందరి బండి దాచిపెడితేనే డౌట్ వస్తుంది, వీళ్ళే దాచిపెట్టినట్టున్నారని. మన లోపలనే ఉంటుంది. మనం డిచ్చి కానీ బండి జాపెట్టొద్దాం. అరే మేము బయటకు వచ్చినాం అనొచ్చు మనం. అంటే వాడే నారా. అయ్యో రేడు ఉంది, అన్ని రేడు ఉంది. అట్లనా జల్లి గలగో హలో కవర్ అరే నీళ్ళ తాళాలు ఉంటాయి చూడాలి. స్టీల్ పెట్టాలా, స్టీల్ పెట్టే అది కడి వేరే తాళాలు నేను ఇస్తావు. కడి దానికి అదో గ్రాండింగ్ బిల్ ఏది బిల్లా గ్రాండింగ్ మంచిదే ఉన్నది. అదే అది పని చేసే ఖరాబ్ అయింది. అది ఇంకోటి ఉంది మిషన్. అది పని చేస్తే ఇంకా బట్టర్ ఉన్నది ఇంకా
సార్ చూడరా ఆన్ చేసి చూడు. మీరు ఆన్ చేయకూడదు సార్. సార్ చూడరా నాయన. అన్న నేను దాన్ని ఇప్పి చూసిన పని చేస్తలేదు మిషన్. ఇంకోటి ఉంటుంది దానికి అది ఉంటుంది గ్రైండింగ్ ప్లేట్ ఉంటుంది అన్న జల్దీ మళ్ళా వాళ్ళు వస్తారు. గ్రైండర్ ఉందా? బిల్లు తీసుకురా, బిల్ల చేద్దాం. పాన ఉంటుంది చూడ బెంచ్ మీద చెప్పా ఎందుకు తిని నాకు టైం పడుతుంది. నేను వస్తాను రానయ్యాలి ఇంకా. కొద్దిగాడు నన్ను లేచి తల మిసిపోయిండు. పానున్నది అన్నాడు కనబడా స్టూడియోలో ఏమో ఇస్తలేడు. దాని బోల్ట్ పెట్టు ఒకటి, ఉన్నది ఏకించి స్క్రూ లోపల పెట్టు వెనకై. పాలతో నిప్పొస్తుంది. హలో, వాడు వచ్చినాక నేను ఫోన్ చేస్తా. వాడికి ఫోన్ చేసి తీయమని చెప్పు. నువ్వు చెప్తే తీస్తాడు. సరే ఇట్లా కాకుండా అట్లా తీపిస్తాం అంతా. ఇటు తీసుకురా, నేను నిత్తిట్రా ఇట్లా బండి రాబట్టి జాబ్ పెడదాం. బండి తాళం ఏది వెక్కి వస్తుంది, ఏది వెక్కి వస్తుంది అనిపిస్తుంది నాకు. అది ఉంటేనే ఉంటుంది తాళానికి ఇది అదే అది శేఖర్ ఇది కూడా వంటుకోం. అన్ని వద్దురా వారే, అన్ని తీసుకోతే డౌట్ వస్తుంది. కాదే ఈ తాళం పెడదాం అన్ని వాని బండి నేను జాబ్ పెడదాము. తెలియనట్టు ఉందాం. నేను చెప్తావు లొకేషన్. విజులాస్ దాటి తోడుంటుందా? తోడుకాడ పెట్టదు నైట్. వద్దు నేను మంచి జాబ్ పెడదాం. వచ్చినాయి ఆ పని ఇప్పుడు జింగల్ బండి జాబ్ పెడతాను. బోర్డు పెట్టి చిన్నది అలా పెట్టి ఈ డోర్ సరే ఇది తీసి ఇక్కడ చేసినా సరే, ఏ డోర్ కాడ చేసినా సరే ప్లగ్ లో పెట్టవచ్చు. పని చేస్తుంది. ఓకే డన్. మిషన్ అయితే సక్సెస్ఫుల్ గా పని చేస్తుంది. మస్తు హెల్ప్ అయ్యిండు. అల్లేనా థ్యాంక్ యూ. మన ఫోన్ థ్యాంక్స్. అన్న ఫోన్ తాళం గిరి మట్లే జోబులేసి మనం ఇల్లనే జాక్కున్నాం అనుకుంటారు. చెప్పులు ఉంటే వాళ్ళ డౌట్ రాదు. చెప్పులు ఎందుకు వేసుకుపోతారు? చెప్పులు ఉంటే వాళ్ళ డౌట్ రాదు. పరి కెమెరా లేదు అసలు వాళ్ళు వచ్చి రాలేదా? నీ స్కూటీ టో పెట్టుకుంటావు మా బండికి. ఎట్లా హ్యాండిల్ కేడుగా టో పెట్టుకుంటావు బండి. పాప స్కూటీ మరి ఇంకోటి కావాలి బండి. స్కూటీ తీసుకపోయింది లేదు. సైడ్ కొట్టి తాడు ఆ పని కూడా తీసుకురారు. గిల్లు ఉండొచ్చు క్యాంపల్ గిల్లు ఉంది. క్యాంపల్ ఉంది. ఇది ముంగడ పెట్టు. ఏం కదా వాళ్ళు తోవగా ముంగట తోవా తొవ్విదే స్కూటీ తాళం ఏంది మనము ఆయనలాక్ లేదు. ఇలానే చేసిండా జోబులు పెట్టుకున్నాడు. లేదు స్టార్ట్ అయితే నీ తాళంతో స్టార్ట్ అవుతుండొచ్చు. ఇది తిరుగుతుంది అరిపా. ఈ రోడ్ లైట్ రోడ్ బుల్లెట్ తాళం రేపు ఇటు బుల్లెట్ తాళం శేఖర్ బాబు బండి తాళం వెళ్ళే పడుతుంది కానీ ఆన ఎత్తలేదు. ఇది ప్లగ్ మనకి తెలియదు. బుల్లెట్ కట్టి గుంజుకోపోవాలి. ఏమిటో టో పెట్టినా తీసుకోవచ్చా? తెలియదు రాదు టోనే ఇక ఆయన దాకా తెలియగా
ఇది వస్తలేదు. తాళం వస్తలేదు. వచ్చింది తాళం వచ్చింది. స్టార్ట్ అయింది. తాళం వేయలేదు, స్టార్ట్ అయింది. బుల్లెట్ తాళం మనది. చెట్టు ఇగో జింగన్ బండి ఎస్కేప్. సామాన్లు గిన్నె పెట్టరు అన్ని కొనకు. అవి ఫస్ట్ అవి తీసుకో, బ్యాగ్ తీసుకో. సామాన్ వద్దు, ఫస్ట్ కొనకు పెట్టరు అనుకో, తీసుకో. కింద పడ్డ మనకి ఏం చెప్తావు అయినా అంతే. బ్యాగ్ తీసుకో మెల్లది. జాంబేలో వెంకటేశ్వర బీచ్ ఉండలేగా. ఇది తీసుకోరు. ఇంకొక సైడ్ కొడితే ఆగి బాగా కదా పడితే వద్దుతుంది. ఇక ఇంకెక్కడ నిజం దిగుతుంది. ఏదో మిస్టేక్లో పడాలంటే ఇంకా చెప్పినా ఇంకా దూరం అవుతుంది. గుంజాది దగ్గర ఇవి వస్తున్నాయి కదా దూరం. ఎక్విప్మెంట్ అనవుడు మనోత్తం కూడా ఎక్విప్మెంట్స్ లీలాలు ఎత్తా మరి. చీకటితో వెలిగే చెప్పాను నేనున్నానని. చీకటి చాలా సేపు కష్టపడ్డ తర్వాత ఇగో అందరూ లైన్ కట్టి రాని ఆగిర్రు అందరూ. శేఖర్ గా ఒంగురా అది అందరు వచ్చిరు. మొత్తం కలిసి 5గురం. దీని ఏమంటారు తెడ్లా అన్నీ తీసుకున్నావరా సామాన్? తెచ్చింది నయమైంది కదా. ఏది చిన్న గడ్డ పోయేది కానీ కాదు. ఇప్పుడు అవి అన్నీ తీసుకున్న సామాన్ ఏమేవి మీద సామాన్ రొక్క మీరు గితగా కొడుతురు. అజ్జా భయం అవుతుంది నాకు. ఓ ఎక్కడికి లేదు, ఒక గడ్డ కొనరా. ఆయన దింపుర్రి. నువ్వు ఏం కనబడుతుంది, నువ్వు ఇటు కొడుతుంది లైట్. ఇగో చెట్టు ఏ గడ్డేది మంచిగా లేదు. ఎట్లా ఎక్కువ రైస్ సూపర్. అలా పడ్డది. లోపలికి 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 బొందలకి చక్క బొందలు. ఇప్పుడైతే గాయస్ బొంద దగ్గరికి వచ్చినాము. పని బండి బొందలను నూపుతాం. పోనీ లోపల పొక్కల వద్దు అని సాటుకు జాపెట్టు కనబడద్దు. ఇట్రా లెఫ్ట్ వన్ వద్దుకుడు. పెట్టు దీని కోరికి. తాళం బంద్ కాదు. బుల్లెట్ బుల్లెట్ తాళం ఏది? దానికి ఉంది. ఉరుకు బందేన్ బందేన్ బందేన్. దీని లావాటి మొత్తం కింద పండబెట్టాను ఇట్లా పెట్రోల్ కారిపోతుంది. ఫ్యూల్ ఆపేస్తా. బయటికి రావేండి. లైట్ పెట్టరా. అటు దోషి రోడ్డు మీద ఎత్తుకపోయినామా అనుకుంటాడు. ఉండదు ఏం కాదు. మొత్తం దొరకకుండా అయితే ఏం కదా. వాడు ఒకవేళ వస్తే చూసుకుంటాడు. వాడే కదా ఎక్కువ ఇబ్బంది పెట్టింది మనల్ని. ఇలా మంచిగా దొరికింది వానికి బండి. పరి సక్సెస్ఫుల్గా గాయస్ జింగన్ బండి అయితే ఎస్కేప్ చేసినాం. ఇప్పుడు మేము చేసే ఫస్ట్ పని ఏంటంటే డ్రోన్ లేపి అసలు వాళ్ళు ఏడున్నారు, ఏం చేస్తున్నారు, ఎట్లున్నారో చెర్ల పడ్డాడు, అసలు ఏం జరుగుతుందో అయితే చూద్దాం. తెప్పలు పోయినాయి కాబట్టి 100% సేఫ్. వాళ్ళ దగ్గర ఉన్న కాస్ట్లీయెస్ట్ ఐటమ్ ఒక ఐఫోన్, అది కోతి దగ్గర ఉంది, పోదు. ఫోన్ లైట్లు ఉన్నాయి, ఆ ఫోన్ లైట్లు పోయినా సరే నో ప్రాబ్లం, వాళ్ళు సేఫ్ వస్తే ఆరిపోతుంది నాకు అంతే.
వాళ్ళు వచ్చే లోపల మనం లోపలికి పోవాలి. చిన్న మీ వాళ్ళ కొడుకు ఫోన్ చేసి రమ్మను. తాళం ఇస్తారు బయటికి. ఆ ఫుటేజ్ కెమెరాలకి తీసేయాలి. ఏది అది కెమెరాలకి డిలీట్ చేయాలి. ఓకే మిగిలిన అన్నీ ఉండాలి. చెప్పుల కాడ పెట్టుకుంటుంది. అరే ఆ ఫుటేజ్ అది డిలీట్ చేయాలి. మన కెమెరాలకి మన కాపీ వేసుకొని పెట్టుకోవాలి. కెమెరాలకి డిలీట్ చేయాలి ఫుటేజ్. అట్లయితే డౌట్ కెమెరా ఫుటేజ్ ఖచ్చితంగా చేస్తారు వాళ్ళు. అయ్యో ఆ కెమెరాలకి కాపీ వేసుకున్నాం ఫుటేజ్. ఫుల్ ఛార్జింగ్ ఉంది కదా, కాపీ వేసుకొని లైట్ అలాగే డిలీట్ చేద్దాం. 4 నెలల ఛార్జింగ్ లేదు గారు ఇలా 2%. వాళ్ళు వచ్చిరేమో అనుకున్నా. నాకు తెప్పలు కొడుతున్నట్టు అనిపిస్తుంది. కొడుతురు తెప్పలు ఇగో అవి రికార్డ్ చేస్తారు. తెప్పలు కొడుతారు, చేతులు ఆడుతున్నాయి ఆడ అంటే వస్తున్నట్టేగా కొడుతున్నట్టు. డ్రోన్ లేచిందా? కొట్టు మీరు ఏడ గొడవ తాళం వేసి వచ్చినాం. అరే అది లెక్కలే అనిల్ రావచ్చు. జింగా కొట్టు. అనిల్ ఎట్లా ఇస్తాడు? అది కిందకెళ్ళి తీయచ్చుగా, డ్రోన్ ఇవ్వచ్చు. గడ్డు పోతున్నాం మనం. ఇటురా జింగా, ఇటు కొట్టు. కొట్టురు మీరు కొట్టురు. మళ్ళీ ఫోన్ చేసి రమ్మనవచ్చు అనిల్. డ్రోన్ మళ్ళీ ఇచ్చిరావు. లైట్ అనిపించినాయి కలర్. కనబడది అతను దగ్గరికి వస్తున్నావు. మొత్తం ఆగు, దగ్గరకు వచ్చిన అందరూ వస్తున్నారు కదా. ఏం ఏర్పడతలేదు. ఒక లైట్ ఉంది, ఒక బోటు మీద ఇద్దరు వస్తుర్రు. వాళ్ళు ఎవరో ఇద్దరు కూడా కన్ఫర్మ్ లేదు. ఈ ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. అది రాగానే చేసిన వాళ్ళు ఆడతారు. రోడ్డు మీద పోయినా డిజిటల్ ఫోన్ ఏంటి? ఇన్నోళ్ళు ఏడున్నారు గది నా డౌట్. అంటే ఒడ్డుకుండా వచ్చాను నేను. పెంచుదామా పెంచినట్టే వాళ్ళు వస్తారు. అదే అది వీరా డ్రోన్ క్లోజ్ ఏం చేస్తున్నాడు చిన్న. లోపల వాళ్ళందరూ అయితే గాయస్ సేఫ్గానే వస్తుర్రు. సో ఇప్పుడు మేము మొత్తం లాక్ వేసుకొని లోపలికి పోతాం. బయట నుంచి తాళం వేపిస్తాం. తాళం వేసినాక తాళం అక్కడికి వేస్తాము. ఇట్లకి మాకి ఫాస్ట్. మేమందరం అయితే గాయస్ సక్సెస్ఫుల్గా లోపలికి వచ్చేసినాం. మళ్ళీ ఇప్పుడు బయట ఒక తమ్ముడు ఉన్నాడు, చిన్న వాళ్ళ ఫ్రెండ్. ఆ తమ్ముడు తాళం వేసి తాళం మాకు ఇస్తాడు. ఇప్పుడు వాళ్ళ పర్స్పెక్టివ్లో ఎట్లా అంటే మేము బయటకు పోనట్టే, కాకపోతే ఆడికైనా బండి ఎస్కేప్ అయింది. ఇచ్చింది తమ్ముడు. థ్యాంక్ యూ. వేసే లాకేసి ఫుల్ లెంత్ ఉంది. ఇదే ఫుల్ లెంత్ ఉంది అంటే ఒకటే క్లిప్ లా మొత్తం అది మెమరీ కార్డు. నేను నాతో కాపీ చేసుకుంటా. వాళ్ళు కెమెరా చెక్ చేసినా కానీ వాళ్ళకి దొరకాలంట ఫుటేజ్. వాళ్ళకి చెప్పొద్దు మనమే కెమెరా చెక్ చేసుకొని కావాలంటే అని. వాళ్ళు చెక్ చేస్తారు ఖచ్చితంగా, అప్పుడు దొరకదు. మీరు అది రెచ్చిపోయి ఫస్ట్ చెప్పారు కెమెరా చెక్ చేసుకోవాలి. కాబట్టి వచ్చినాక వాళ్ళు అన్నాక అనాలి. ఏదైతే పని చేస్తలేదు. ఎందుకు పని చేయదు? మన బండి గురించి కూడా ముచ్చట లేదు. మనం అబ్బా తీర్రా రే ప్లీజ్ రా తీర్రా బతలాడాలి. కానీ ఫోన్లు అన్నీ తీసుకుంటే అయిపోరు వాళ్ళందరి. చాలా నీతో ఫోన్ ఇస్తామని అంటే జింగన్ నేను రాకేష్ గారు నేను బాబాయ్ ఆడున్నది. విజయన్ ఫోన్ క్లిప్ లాస్ట్ గిది ఇదా సార్ ఓపెన్ అటు ఇది అదే లాస్ట్ ఇంకా ఇది అదే మిగిలిందంటే మా దాంట్లో ఉంది కదా. 2 కట్ డెస్క్టాప్ మీద పేస్ట్. శేఖర్ ఫోన్ తీసుకోండి. నేను ఫోన్ నీ ఏడున్నా తీసుకోండి. లేదు ఛార్జింగ్ పెట్టిండ. చెయ్యి అది ఒక ఫోన్ గార్డ్ ఉంది, కార్లో ఉంది. కావాలంటే విజయన్ ఉండొచ్చు. బట్ ఇంకేం చూస్తారు చెప్పాను, ఇలా తమ్నీల్ చూస్తాడు. ఏదైతే వీడియో రికార్డ్ అవుతుందో ఆ వీడియోకి సంబంధించింది తెలుసు. అది చూస్తాడు. చూస్తే లాస్ట్ ఢిల్లీ ఇది ఇప్పుడు మనకి ఏం తెలియదు. బండి ఏది ఏమో బండి నూదా పెట్టాడు. కార్డు మళ్ళీ కెమెరాలో ఏది కలాస్. కెమెరాలు చెక్ చేసుకుంటారా? చెక్ చేసుకోరు. ఈ ఫుటేజ్ కూడా నా ఫోన్లోనే రికార్డ్ అవుతుంది. చాలా మంది డౌట్ వస్తుంది ఏమనంటే
ఇప్పుడు మీరు ఆల్రెడీ ప్రాంక్ వీడియో పెట్టారు కదా, ఆ ప్రాంక్ వాళ్ళు చూసి ఉంటారు కదా, వాళ్ళు తెలిసే ఉంటుంది కదా బండి మీరు జాబ్ పెట్టారు అని డౌట్ ఉంటుంది. ఈ వీడియో షూటింగ్ ఎట్లా నడుస్తుంది అంటే 4-5 పార్ట్స్. ఇలా ఆఫ్టర్నూన్ నుంచి స్టార్ట్ అయింది. ఇది ఆఫ్టర్నూన్ నుంచి కంటిన్యూస్గా నడుస్తూనే ఉంది. అంటే నడుచుడు కంటిన్యూస్గా నడుస్తుంది. అప్లోడింగ్ పార్ట్ బై పార్ట్ పెడతామన్నట్టు. మొత్తం ఒకటే దాంట్లో పెడితే లాగ్ ఉంటుందని చెప్పేసి నాకు తెలిసి ప్రాంక్ సిరీస్ మనం ఒక 4-5 గంటలు పెడితే మొత్తం చూస్తారు. కంటిన్యూ పెట్టదు మాకు అట్లా సిమ్ అవుతుంది కదా. ఇప్పుడు ఎటు పోతారు? వీడియో ఎక్స్పర్ట్ అయిందా? జాబ్ పెట్టు. హలో ఏంటిది? ఆకాశంలో గ్రీన్ కలర్ ఏమంటది డౌట్ వచ్చింది, అందుకనే ఫోన్ చేస్తాం అక్కడ మీకు వచ్చి. గ్రీన్ కలర్ కనబడ్డదా? రావట్లే ఆడికి మీ దగ్గరకు వచ్చిందా? ఆహా, అంటే ఇప్పుడు మిమ్మల్ని వీడియో తీసిర్రా? ఏమో తెలియదు, కనబడ్డది. ఏడా అంటే మీరు ఉన్న దగ్గరకు వచ్చిందా? మా బాగానే తెలుస్తే ఎట్లా అర్థం కాలే. స్టూడియో మీదే లేచింది, స్టూడియో మీదే దిగింది. నేను లావట్లే అని చెప్తా. మేము లోపట్నే ఉంటే రోడ్ ఎడబడుతుంది ఇలా. నిజంగా చెప్పుర్రి, జోక్ కాదు. హలో తిరిగిపోయి పోతున్నా అంటారు మళ్ళా. బయటకు వచ్చిరా రాలేదా మాకు ఏదో ఒకటి క్లారిఫై చేయర్రి. మాకు కూడా మీరు మనశ్శాంతి ఉంటుంది. మమ్మల్ని తీయకుండా తీయకపోతే ఇలానే ఉంటాం. కానీ హలో వాళ్ళ ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. మీరు లంగాలు పక్క బయటకు వచ్చినట్టున్నారు. అంతా కాదు కానీ వీడియో కాల్ అది వీడియో కాల్ డ్రోన్ వచ్చిందా మీ దగ్గరికి? మనమైతే మనమే బయట డ్రోన్ కాదురా, మిమ్మల్ని వీడియో తీసిర్రా? వీడియో తీసి మాకు ఎట్లా తెలియదా? డ్రోనేనా అసలు? రే డ్రోనేనా? మేము లేపలేరా వారే, మేము లోపల ఉన్నాం. మేము లోపలికి డ్రోన్ ఎట్లా బయట పోతుంది? రే బాబాయ్ గా నిజం, సీరియస్ జోక్ కాదు. వీళ్ళకి ఏది వీడియో ఏది కాదనేది కూడా అర్థం కాదు. హలో అరే నిజంగా వచ్చిందా? నాకు ఏదో విషయం చెప్పుర్రా. అస్సా గడికి ఒకటి మాట్లాడతాడు. హలో సరే వాళ్ళు బయటకు వెళ్ళినాక ఫోన్ చేయరు నాకు. సరే చూసిర్రు డ్రోన్ చెప్పలేదా? లైట్ బంద్ చేయాలి. ఏ లైట్? కింద తెల్ల లైట్, గ్రీన్ కలర్ లైట్ కనబడే వాళ్ళకు. తెల్ల లైట్ కాబట్టి తెల్ల లైట్ కూడా కనబడే డ్రోన్ ఉట్టిగా ఏర్పడుతుంది. అది గ్రీన్ కలర్ లైట్ కనబడే అంటుంది బాబాయ్. మీది పోయేది మనం ఇంత మీద స్టూడియో మీద వేసింది మాకు కనబడ్డది అంటున్నాడు. వాళ్ళు ఇటే చూడవచ్చు. ఇటు ఎంత పోయినా అయిపోయింది అని చెప్పొచ్చు. మన లోపలనే ఉంటే మీ అది సిస్టీ కెమెరాలు చెక్ చేస్తారు. ఇక ఇరికినాం రా. ఎట్లా చెక్ చేస్తారు? ఆ వాళ్ళకి అలా చెక్ చేయరు. అది నీ ఫోన్ అనే చెక్ చేస్తుంది. మనం లాక్ ఒకటి చేస్తుంది కదా. అలాగే ఎట్లా బ్యాకప్ తీస్తారు అది తెలియదు మనకి. రమణ తెలుసా? ఏమున్నా యూట్యూబ్లో చూస్తున్నాయి వాళ్ళకి. చూద్దాం. మొత్తానికి అయితే మనల్ని అయితే గడ్డకైతే తీసుకొచ్చినాం. ఇప్పుడు అందరం కలిసి స్టూడియో కాడికి పోతున్నాం. స్టూడియో కాడికి పోయి వాళ్ళ రియాక్షన్ చూద్దాం. స్టూడియో కాడికి చలో మార్కెళ్ళి దగ్గర మన స్టూడియో నుంచి ఆ చెరువు కాడికి ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది. ఆడ మొత్తం నడిపించారు. ఈ నడుతూనే ఉన్నాం. ఇంకా తో కనబడతలేదు, ఏం కనబడతలేదు. ఎటు పడితే ఎటు మనం ఎట్లా మరి బాబాయ్ బండి ఎక్కే నువ్వు
తిన్నారుగా కాదు బండి ఎక్కినాక బండి అన్న పెడుతుంది పోకపోతే ఘోరం దూపు అవుతుంది మాకు ఆకలి పుట్టిన మేము బండి అటు పోవాలా ఇటు పోవాలా మేము గీత కొట్టుకుంటూ పోయేసరికి దమ్దమ్మ తిన్నారు తాగిరే ఇంకేది నువ్వు వస్తా నువ్వు కూడా తాగుతారు వీళ్ళు పోతున్న దగ్గర దాకా వచ్చినాయి మేము స్టూడియో కాడికి వాళ్ళు ఏం చెప్తారు వీళ్ళేమో డోర్ వేసినా అని వీళ్ళు అంటారు తాళం వేసినా అని వాళ్ళేమో ఇగో మరి వాళ్ళు ఇట్లా డ్రోన్ ఇట్లా ఇగో తాళాలు చూపిస్తారు కానీ వాళ్ళు వేసే ప్లాన్ ఏంటి చెప్పన్నా లోపల మన పెద్ద బోట్ ఉందా ఆ పెద్ద బోట్ వీరికి చెప్పిన నేను ఫస్ట్ పెద్ద బోట్ అన్నీ చేసిన ఎందుకు స్విమ్మింగ్ పూల్ తీసి పెట్టాడు లేకపోతే ఇప్పటికి ఎప్పుడో చెప్పారు వాళ్ళు చెప్పారు జింగిరి వారను సక్సెస్ అయిందా లేదా ఏం సక్సెస్ అయింది వెనకసారి మళ్ళీ ఛాన్స్ రాకపో నేను వెళ్ళా అరే బయటికి కూడా వెళ్ళా అని చెప్పేసి అన్న ఇప్పుడు మూత్రం బయటకు వచ్చిండు చిన్నగాడు చారా తీసుకొని లోపలికి వచ్చిండు ఇట్లా 9కి వెళ్ళి పోయిండు చక్కగా పోయినా డోర్ పెట్టినా వీడు ఆయన డ్రోన్ వీళ్ళు చెప్పింది నిజమైతే డోర్ పెట్టి వాళ్ళు తాళం వేసి ఉంటారు లేకపోతే వీళ్ళంతా చెప్పిందంతా తాళం వేసినాం చూద్దామా అదే వీడియో తీసాం కదా వీడియో చూసినాం అలా చూడు తీసారు తాళం వాళ్ళు తీసారు తాళం వేసినాం తొవ్వ అయిపోయి గిడిదికు తొవ్వ మొత్తం చీకటి తాళాలు వేరే వస్తాయా కొన్నిటికి వస్తాయి తెలిసి అవే వస్తున్నాయి చాలా మంది వాడేద్దాం అనుకున్నా దగ్గర దాకా వచ్చినాము వాళ్ళ స్టూడియో ఇప్పుడు స్టూడియో కాడికి పోయిన తర్వాత చూడాలి వాళ్ళు ఏం చెప్తారు అని చెప్పేసి We want justice. మా దగ్గర దాకా వచ్చింది నేను ఎప్పుడే ఏం లేపలే మేము లేపలే చెప్పలే తెల్లకిన పడుతుంది శేఖర్ క్యాంపర్ కి ఏమైనా ప్రాంక్ అంటారా అసలు ఒక్కరిచో డ్రోన్ ఎల్లకే పడుతుంది మీరు ఎప్పుడు స్టూడియో మొత్తం ఫోన్ రామనగర్ నమ్మను వెనక దించిన ఈయన దించినట్టు అనిపిస్తుంది మీకు ఆ మైండ్ లోనే ఓల్కన్నా అవును నీ తెలివైతే మస్తుంది పాడవనుకోని స్విమ్మింగ్ పూల్ తీసుకొచ్చి పాడు అనుకో స్విమ్మింగ్ పూల్ బయట పెట్టిన మీ అందరికి కాపాడి మీరు నా మీద వేసారు మేము మీద వేసినాం తీరకం తీసేరు డోర్ తీరు సుత్తియో గిన్నె సుత్తియో స్విమ్మింగ్ పూల్ పక్కోటి అమ్మ ఫోన్ చేసింది కొమ్మరాజుల పద్మ వేరే నెంబర్ ఫోన్ చేసి ఇప్పుడే చూపిస్తాను కొమ్మరాజుల పద్మ నంబర్ చెప్తావు నీకు 4 సార్లు ఫోన్ చేసి లాకేప్రా చేసుకోరు చూసిస్తా రెండు గోపురాలు 3 ఫోన్ రెండు గోపురాలు 4 లైట్లు ఎటు ఉంచుకో ఫోను అసలు ఫోన్ చేసిన దానికి నేను చేసిన క్లియర్ కట్ అంతేమో నా ఫోన్ మామతో మాట్లాడతా డోర్ తీరి మాల నెంబర్ నోటెడ్ ఉంది ఏదో ఫోన్ మన ఫోన్ క్యాబర్ స్టార్ట్ శేఖర్ ఇవి తీసుకురా బిర్యానీ బిర్యానీ నమ్మించి బ్యాటరీ తినిపించినావు అది కూడా పాసిపోయింది తీసిన
నా చెప్పలేవు చెప్పు చెప్పులు అందరి తీసుకొచ్చినాం రైడ్కి తీసుకోపోరి నీ లెక్క అనుకున్నారా మరి నా చెప్పులు అందరి తెచ్చినాం క్యాంపర్ నేర్చుకున్నా ఫస్ట్ కొత్త ఎత్తుకపోతే అని రే తీరా తీయనా తాళాలు లేవు వా జిగ దగ్గరనే వాడేసిన తాళాలు ఇక్కడ ఉన్నా చూడు ఇక్కడ నీ కాలకాడ సుత్తున్నాయి గిడ అన్న నీ కాలకాడ సుత్తున్నాయి వలగొట్టే లంగల్ రవిలు తాళాలు అన్ని బాగా మాట్లాడింది బాబాయ్ తీరా అన్న ఇయ్యే బాబాయ్ మళ్ళా ప్రాంక్ మాది పెట్టుకుంటాం నేను గదే గదే గిడ సుత్తున్నా వలగొట్టా సుత్తున్నా నేను ఒక్కటి దెబ్బ వలుగుతుంది తాళం పలగొట్టున్నా గుండుగా నువ్వు ఎంత స్పీడ్ ఉరికినవురా నీ గుండు మీద సుత్తుతో కొట్టకుండా నా పేరు మార్చుకుంటావు నీ గుండు వలగొట్టాడు బిడ్డ చూసుకోమలా ఏం తోలాడుతుర్రు తాళాలు తాళాలు తీరాడుతారు సార్కి మీద హమాం అయితే మొత్తం ఆయన ఇంటికి పోతాడు నే పాపం పోరి పోతాడు కట్టి మిషన్ ఖరాబ్ అయింది ఏమైంది అలా వేపించుకొచ్చారా ఏది ఎవడు చేపించుకోవచ్చు కటింగ్ మిషన్ ఏడికేం పడుతుంది ఇలాకేనే నాకు అంతదా అందాక కడి అయితే అయిపోయా ఎట్లా వస్తుంది గాడు కటింగ్ మిషన్ గీనాకి ఎట్లా ఆలోచన ఉండాలి కానీ అరే తీరా బాబు తాళంది రీతిలో రేపు కూడా మాకు మళ్ళీ టైం వస్తుంది అరే వీళ్ళందరూ నిష్పెట్టిన సరే జింగ నిష్పెట్టద్దురా మళ్ళీ పని వచ్చినప్పుడు చెప్పు. వాళ్ళకు డౌట్ రాలేదు నేను బయట పోయానని చెప్పేసి తాళం తీస్తారు తర్వాత బండి దగ్గర పోతారు బండి దొరకది మూడు డోర్లకి 3 తాళాలు ఉన్నాయి ఇంకోటి ఎత్తున్నాయి ఇక అవి ఇంకోటి డోర్ అయ్యో ఎవరు ఏమన్నా లేకుండా ఇది మాత్రం చైన్ తీసుకురా శేఖర్ బాయ్ చైన్ చైన్ వాళ్ళే తీస్తారు వాళ్ళు ఫోన్ కావాలి అరే క్యాంపర్లు అందరు ఫోన్లు ఉండరు ఆ ఫోన్లు తెచ్చుకుంటే అయిపో మనం ఫోన్ల గురించి మనం ఇల్లు ఏం డిస్కస్ చేయదు వాళ్ళకి వినబడుతుంది ప్లస్ వాళ్ళకి అటు నుంచి ఇటుగా ఇప్పుడు నైట్ టైంగా అద్దాలకి డే టైం అయితే ఇటు నుంచి అటుగా పడుతుంది వాళ్ళని పట్టించుకోకూడదు ఎటు పోదాం తాళం వేసి ఎటు పోతాం తాళం వేసి మనం ఎటు పోలేదు మొత్తం దానికి ఎందుకు తాళం మరి 2 తాళాలు ఎవరు వాళ్ళు పడుతుంది మరి మీనే ఉంటామా ఇటు వేరు లోపల గొలం పెట్టుకోరు వీడియో తీసుకుంటా కావు క్లోజే ఉంది లోపల క్లోజ్ ఉంది డ్రోన్ అవసరం లేదు చైన్ ఇట్లా ఇంకెందుకు మనం మీన కూర్చుంటామా జస్ట్ వాళ్ళు ఒర్రించుకున్నాక తీసుకోవాలి అది వీళ్ళకే వదలే కదా చైన్ చైన్ పడుతుంది పడుతు చైన్ ఎత్తున్నది చూడగో
టైట్ టైట్ గుంజుకు ఎందుకు మనం మీనే ఉంటాంగా ఎందుకు చైనా ఎవరు వస్తారని వాళ్ళకి తెలిసిన వాళ్ళని రమ్మని వాళ్ళ కొడతారు ఏం అబ్బా అచ్చుకొని విజ్ఞాని చెప్పిస్తున్నాం. ఫోన్ సైలెంట్ ఉన్నట్టున్నాను. ఉదయం అన్ని ఆర్థిక సపోర్ట్ ఫోన్ సైలెంట్ ఉన్నట్టున్నాను. నువ్వు ఓకరా వాళ్ళే తీస్తారావు. ఇక్కడ లైట్ వస్తుంది చూడు. చైన్ ఎత్తురు చైన్ వేసుకొని మోడీకి వేసుకుని చైన్. ఫోన్ సైలెంట్ ఉన్నట్టున్నది. పెద్దమ్మ వద్దు వాళ్ళు వండుకోవచ్చు. వాళ్ళ బాబులు ఎత్తాడు ఉందాం. ఇవాళ ఒక్కనాడు ఏమవుతుంది? ఇవాళ ఒక్కనాడు వాళ్ళు తీసాక ఉందాం. మీరు నేను స్టూడియోనే బయట ఉన్నావు మంచిగా వేసినాడు కాబట్టి 2 రోజులు ఏమంటా స్టూడియోని బంధించడం జరిగింది. ఎన్ని రోజులు అయితే అన్ని రోజులు చేసినాక మళ్ళీ వస్తుందా అని చూస్తుండు. మీరు దూపు అయితే లేదా ఇక వీడికి వచ్చినాక దూపు అంతా వాడు తనతో తీసుకుని బంద వస్తున్నాయి. వాళ్ళ ముందర తనసపు రెండు తాళాలు కావాలి, 2 చైన్లు కావాలి. అటు ఇటు ఉండండి సాల్తీ వాళ్ళకి రారు మ్యాక్సిమం. ఆ తాళం ఎడవైందో ఏమో చూడలేదు. అది దూపు అయితే ఇట్లా వేస్తే బంద వస్తుంటుంది. ఎడిపోతారు ఉన్నది అది. అది దాంట్లోకి రారు. మనం ఈయనే ఉంటామా? నీ ఫోన్ ఎదురా కొద్దిగా నీతనే ఉంది జోబులో వాళ్ళ ఫోన్ వాళ్ళ దగ్గర ఉన్నాయి, నా ఫోన్ లోపల ఉన్నది. కాదు నీతనే ఉంది చూసిన ఇంత ముందుకే. ఎటు పోతుర్రా? వాళ్ళు బిర్యానీ జర మాకు ఇస్తారా? ఇస్తాం. తాళం తీరు మళ్ళా లోపల పోతుంది తిందాం. బాబాయ్ నువ్వు ఇట్రా ఎటు పోతురు? మరి ఏం పోతురు? అవునా నాకు దండం పెడుతుండు. షవర్మ వినిపిస్తుంది ఇట్రా తలంది. శేఖర్ తీయే ఫోన్ నువ్వు తీయలే అనుకో బిడ్డ. నీకు నెక్స్ట్ మంత్ పైసలు కావాలను నేను అస్సలే. గొలుసేసిండయ్యా శేఖరే. శేఖర్ నువ్వు నెక్స్ట్ మంత్ పైసలు కావాలన్నా రూపాయి కూడా మీయా. తాళాలు కూడా తీసుకురు ఇద్దామంటే అటు ఇంకా పోయారు. మళ్ళీ ఎటు పోయి తెలియదు. నేను కెమెరా మొక్కుతున్నా నాకేం తెలియదా అని. నీకా నువ్వే వందకు ఆట ఆడిస్తున్నావు అంతా. మళ్ళా బాబాయ్కి ఏం తెలియదు. శేఖర్ గాడు ఈయన ఏదో ఐడియా ఎత్తుర్రా. వాళ్ళేమో దేనికి పోయిర్రు. శేఖర్ గాడు డిచ్ గాడు రాకేష్ గాడు. ఏం దేనికి పోయిర్రు అంటావు? పూర్తిగా ఫోన్ ఏడు ఉందిరా? వాన్ జోబులు ఉంటుంది వన్ ఫోన్. మర్చిపోయి అయితే రావడలేడు. వన్ ఫోన్ సాయంత్రం ఉండొచ్చు. దేవాడు రావణకి తాళం పడదు. హలో అది ఫోన్లో ఆడతలేడా వాడు? ఏమంటుండు? వీడియో లేదు ఏం లేదు. ఇలా లాకేసారు తీస్తలేరు. మా నాన్న చైన్తో లాకేసారు. వాళ్ళకి ఫోన్ చేసి చెప్పు. తిత్తాడు మళ్ళీ ఏమనికి వాళ్ళిద్దరు కట్టారు బిల్లి మీకేమో. వాళ్ళేమో దేనికి పోయారు. మీతో బాబాయ్గా తీరా ఇంతసేపు రా నాయన. మళ్ళీ నాకు ఛాన్స్ దొరికినప్పుడు మాత్రం అస్సలు ఇష్టపడని చెప్తున్నా. అలా కొట్టా చెప్పనే పడితే సుత్తి కూడా గిన్నె ఉన్నది. ఈ స్విమ్మింగ్ పూల్ కానే ఉన్నది సుత్తి. గిట్రా నువ్వు గిడిగా ఆ సుత్తిని తీసుకో. సుత్తి తీసుకో నువ్వు కింద సేవేటు. స్విమ్మింగ్ పూల్ పక్కన సేవేటు. ఆ 2 సుత్తులు ఉన్నాయి. సరే 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 టైం దొరుకుతాయి. నీ గుండె మీద సుత్తి కూడా ఒకటి అడుగు బిడ్డ. సంగతి చెప్తా. నిజంగానే కొడతా. నువ్వు సైకో ఫస్ట్ చెప్తున్నా. నువ్వుకి ఓకే నువ్వు సుత్తి దొరుకుతులాంటున్నావు కదా. సరే సరే నీకు సుత్తి కనబడలేదా ఇప్పుడు? ధాన్యం సుత్తే 2 సుత్తులు నువ్వు జూమ్ అయ్యా. 2 సుత్తులు ఉన్నాయా? ఇప్పుడు కింది పెట్టు. ఫోన్ కింది పెట్టు. సరే అనుకో మంచి మాట. తీయలేదు అనుకో సరే మీరు తీయకూడదు. మాకు ఛాన్స్ దొరికినప్పుడు
బాబాయ్గా నిన్ను శేఖర్ అని మాత్రం ఇచ్చిపెట్టాం. జింగడు బాడ్ మెయిన్ కోతి గాని రాకేష్ అని ఇచ్చిపెట్టాం. మా టార్గెట్ లో వాళ్ళు లేరు ఇక. మా టార్గెట్ లో మీరే ముగ్గురు. మెయిన్ ముగ్గురు మీరే. నీ పని అయిపోయింది పో. తాళం లేకుండా బాబాయ్, నీ పని అలవాటే. అయిపోయింది పో. పో ఇంటికి పోయి నువ్వు. తీసిద్దాం. నువ్వు సుత్తితో అలవాటు నువ్వు అటువేండి బలపడతలేవు సౌండ్ వస్తే మాకు. థ్యాంక్స్ రా బాబాయ్. బాబాయ్ నమ్మొచ్చే, బాబాయ్ నమ్మొచ్చు, బాబాయ్ నమ్మొచ్చు. పొట్టు ఆకలి లైట్ వచ్చి అరే తాళాలు కొద్దిగా సప్పుడు చేస్తారు. సార్ సార్ అంటే వెండింగ్ కొట్టరా కూడా ఏదో చెయ్యి అటు ఇటు గుంటావు. ఇంకా మొద్దున చూసినా మొద్దు గుద్దుడు బాబాయ్ దొరుకుతారు. నెక్స్ట్ దొరుకుతారు. నెక్స్ట్ మేమే దొరుకుతాం. బిడ్డ నెక్స్ట్ దొరుకుతారు చూడు. నమ్మకం ద్రోహి మీకు తాళమల కొట్టింది అన్నీ గుండు పలు కొడుతా అంటావు. డోర్ చేయకుండా గడపను కానీ దాదా ఏమంటే ఏ మీకు లేదా అప్పుడే వేస్తే డైలాగ్ అది. దొరుకుతారు. నెక్స్ట్ ఇంత దొరికిందిరా. అయితే నీ పని కూడా అవుతుంది. నీది కూడా అవుతుంది. రేపు ఉంటుంది పని. నీది కూడా ఉంటుంది. నీ కూడా అవుతుంది పని మంచిగానే గట్టిగా అవుతుంది. ఆడ దొంగ పోయినావు. అక్కతో చెప్తానే ఉన్నా తీసుకురామని నువ్వు తిత్తివి. అయ్యో నా ఎందుకు అవుతుంది? ఏందయ్యేది? ఏందయ్యా నీకు చేయలే కొడుతున్నామో ఏమో ఎవరు నేనేం చేసా మరి? వీడియో నా పని వీడియో ఏమో అవుతుందట అవుతుంది. దొరుకుతారు చూడు. నెక్స్ట్ ఉంటుంది చూడు. ఏడవాలి ఇప్పుడు ఎగురుతారు. అప్పుడు అయినా అరే మీరు మా మీద చేసిన మీకు చేసిన క్లియర్ ఏం లేదు. నన్ను ఎందుకు బొరిచ్చారు మరి? నన్ను ఎందుకు బొరిచ్చారు? బొర్రించేందుకు బాగా చేసుకుంటా పోనేరి లేదు. ఫోన్ లైన్ ఆ ఫోన్ లైన్ అంతే బాబాయ్కి ఓపెన్ చేసి ఇంకా కూడా వాడు మొత్తం తాగుతాడు. ఓపెన్ చేసినారా? అందుగా ప్రాంక్ అరే బాబాయ్ చెప్పాను చెప్పే గుండెది అయిపోతారా? ఎదిగిపోతుంది. కోసేస్తాడా? ఫోన్ మాట్లాడాలంటే బయటకి వచ్చింది. అరే శేఖర్ తాళమాల కొట్టిండ్రు. నువ్వు కూడా శేఖర్ నేనే తీసిన. కట్టిర్రు. ఇగో శేఖర్ గాడు బాబాయ్ అని ఇచ్చిపెట్టేద్దాం. ఇక శేఖర్ గాడు, కోతిగాడు, జింగడు రేంజ్ రాకేష్ నాకు తెలిసి అందరు ఇచ్చి నా మీద అవుతుంది పుసుకుని అయితే అమలు చేస్తేనే మీరు వింటారు. అది అమ్ములు ఏ అమ్ములు అప్పుడు గిట్లా ఎగురుతావు గిట్లా తర్వాత అది పెట్టినాక
ఇప్పుడు ఎగురుతున్నాం ఏ జింగా దా వీళ్ళకి ఇచ్చలేదు కానీ వాడు మొత్తం తాగుతాడు రాడు కాయలో పట్టుకుని తిడతాడు బాగా గురించి తెలిసిందేనే అది పోతారా అని. చార్లీ తెచ్చుకున్నాడు జింగడే. జింగడే తెచ్చుకున్నాం మరి పైసలు కూడా జింగడే. రెండు తెచ్చిరా? రెండు తాగుతాడు వాడు. ఒకటే తెచ్చుకున్నాం. ఆ, రెండు ఏ దా జింగా కార బుక్తాడు తత్వ తాగుతాడు తిడతాడు రావు డబ్బు కాయలు మళ్ళా వాడు ఉరికిడు దమ్మట్ల ఇంకెక్కువ తాగుతాడు ఇంకో డబ్బా తీసుకుని వీళ్ళకి అది దొరకదు అది మా పార్ట్నర్ అది మా పార్ట్నర్ అది అట్లా మోసం చేయగా అది బాబాయ్ అంతా దొంగ అది మాదాకా వచ్చింది అది రిటర్న్ ఎందుకు వచ్చింది? ఏమో మాయ మందు పెట్టిరు మావనికి మీరు మందు పెట్టిరు మావనికి మీరు ఈ కారు ఈ మందు బుక్తాడు. మందు పెట్టి తండ్రి మనకు నో టెన్షన్ అన్న యో మనమైతే బయట పడ్డాం అమ్మతోడు వాడు అమ్మతో అక్కడు వాడు ఎవరాక లెఫ్ట్ కాలు కొట్టిండు రైట్ కాలు కొడుతుడు అమ్మో నీ కారా నాకు ఏం అవసరం లేదు చూడు చూడు ఎవరు రాకనే లెఫ్ట్ ఉంటిండు మన పానమాట కారులో ఉందట ఇన్ని కావాలరా నీకు అసలు కార్లు? చెప్పి వంద చెప్పి ఇంటికి పోరా నువ్వు వంద చెప్పి 2-3 ప్యాకెట్లు వాళ్ళే దొరికినారా వాళ్ళ టీమ్ లో మాకు డైరెక్ట్ జింగడు మాయకే చేయలేడు ఏమన్నా వేసుకోరి ఏడున్నా చంపడా నిన్ను ఏడున్నా నువ్వు అంత దొంగతనం చేసినావు నువ్వు మాకు ఎప్పుడు బాబాయ్ పోయి దుంకుతాం మేము దుంకుతాం పోతామంటే బాబాయ్ ఆపుతుండ ఒకవేళ నిన్ను తోలుకోతే నీ చెప్తాడు ఒకవేళ నీకు అర్థమైంది గుడిసెనికి వేసినావు నువ్వు వీళ్ళని ఎక్కించుకొస్తానవుగా ప్రాంక్ అని చెప్పినప్పుడు అర్థమైందా నువ్వు చెప్పిన డౌట్ వచ్చింది బాబాయ్ మేము చేసినావు మేము చేస్తే ఏరుకుంటాం ఏది ఫోన్ చేయలే వీడియోలో చూసి మాట్లాడు గోపురం పట్టుకొస్తా అంతే మాకు అవసరం లేదు మాకు ఆడియో వచ్చింది మాకు కాదు సారీ అని ఫస్ట్ మీరు నవ్వుకుంటే చెప్పిర్రా ఏమన్నా వేసుకోరు మాకు సాధన లేదు మాకు సారీ అన్నా అనుకుంటే వచ్చింది ఆడియో గజాలు నెక్స్ట్ ఉంటుందా మీకు నెక్స్ట్ నువ్వు వేసుకో ఏమన్నా వేసుకో మళ్ళీ మీ మీద ఇంకా 10 కట్ అవుతుంది విద్య అంటారు బయట అర్థం బాధోదరంగా అర్థం నవ్వులు వెళ్తాయి చూడు నవ్వులు వెళ్తాయి నవ్వులు వెళ్తాయి అందరం పడినాక ఖర్చు తెచ్చి అపోజిషన్ రివెంజ్ చూస్తాడు నువ్వు గట్ల దొంగతనం ఎన్ని చేసినావు మరి తాళం తీస్తే ఆడ అట్లా చేసినావు ఈడ అట్లా చేసినావు ఆడట్లా తీసినా బిర్యానీ కానీ అటు దొరకబడతారు ఎందుకు ఎత్తుకో గిడి పోతే వాళ్ళ ఎత్తుకోడు పోతున్నాడు ఇలా గణపతి లెక్క ఎట్లా ఫైటింగ్ దొరకబట్టి తాడుతో కట్టే పోతే ఇడికి చెంపై ఉరికి జింగల్ లెక్క కూడా నువ్వు బిర్యానీ ఆయన ఊరుకుడు ఏమన్నా ఆయన ఊరుకుడు థమ్స్అప్ ఆగిల్ వచ్చింది గుడ్డు మీద సుత్తగా కొడతానక సుత్తి ఒక్కడే చెప్పేవాళ్ళు అది కుత్తే అది తాళాలి అసలు ఏమో తీరా క్లోజ్ చేశారు ఇడికి ప్రాంక్ ఎందుకు క్లోజ్ మన క్లోజ్ క్లోజ్ తర్వాత ఉంటా మీకు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు మొత్తం 5 మందిని నా కౌంట్లెస్ కెమెరామెన్ అర్థమవుతుందా ఇద్దరికి సపోర్ట్ చేసిన కెమెరామెన్ లెక్క వచ్చేస్తాం మిమ్మల్ని కూడా మరి వీడియో మొత్తంలా హైలైట్ ఏంది అంటే ఇక్కడ మధ్యలాగా పోయి మర్రొచ్చుడు ఆడికి ఎంచేనే ఈ వీడియో అవుతుందో అది మొత్తం ట్విస్ట్ అయింది
ఒక్కోళ్ళు ఫస్ట్ పోయి ఉంటే అందరిని తోలుకొని వస్తుండే, అందరికంటే ఎనర్జెటిక్ గా పర్ఫార్మ్ చేసి ఒక గ్లాస్ ఎక్కువ 2 మూతల పాము ఇంకా అభిమానం బిర్యానీ ఉడుకుతుంది అభిమానం ఇంకా బిర్యానీ కూడా కాదు, ఎగ్ ఫ్రైడ్ రైస్. కాదు బాటిల్ మేము దాంగా ముట్టుకున్న గింత ఉండే థమ్స్అప్ లాస్ట్ తాగని ఏమో నాకు డౌట్ గుండు మీద సుత్తి పడకుండా నన్ను అడుగు సైకో అని చెప్పి ఆయన సుత్తి తీసుకొని వానికి ఏదో పని ఉన్నట్టున్నది పెట్టట్లేదని ఆయన దావుతున్నది దావుతుందా అందుకే అప్పుడు అన్నాడు దావుతున్నాడు అప్పుడు అన్నావు మంచిగా దావతోలి శేఖర్ గాంధీ చార్జర్ ఉన్నట్టు చార్జరా అక్కడ పెట్టుకోపోవాలి వాళ్ళ కేబుల్ ఉంది అలా నరకొద్దు కానీ మీరు క్యాంపర్ స్టేట్ పోదామని తీసి క్యాంపర్ కానీ అమ్మతో మస్తు టెన్షన్ అయింది అయ్యా, మీరు బయటకు వెళ్తారా పోతాను వెనక్కి ఫస్ట్ సార్ ఫోన్ బయటకు వెళ్ళాక చెప్పేది ఉండే ఎట్లున్నారు ఏం కథ అని చెప్పేసి. జింగని బండి దగ్గరికి అయితే వేయర్రు, బండి దొరుకుతలేదని చెప్పేసి ఫోన్ చేసిర్రు. ఇప్పుడు నేను కూడా ఏం తెలియనట్టు వాళ్ళతో పోతా పోయి వీడియో మొత్తం షూట్ చేసి మీకు చూపిస్తారు చూడండి. వాళ్ళు పోయి లింక్లాడుతూ ఉన్నారు, వాళ్ళకి 1% కూడా డౌట్ రాలేదు మేము బయటకు వెళ్ళామని చెప్పేసి. నెక్స్ట్ పార్ట్ కంటిన్యూ. బండిని ఎప్పుడు చూసిన చెప్పారా, లాస్ట్ టైం ఫ్రైడ్ రైస్ నా బండి గిడు ఉన్నా అన్న గిల్ల నూకే చెట్టాలా అన్నాడు, అప్పుడు రోడ్డు మీకు కనబడ్డది. దేంతో దాంతో నానవుతారు లైటర్ రాదు ఇక మొత్తానికి రాదు. ప్లగ్ వాడిని చూపెట్టినావా ఓకే వానికి ఏమన్నా అది ప్లగ్ వీక్ లైట్ రాదు, స్టార్ట్ అవుతారుగా స్టార్ట్ అయితే కానీ లైట్ రాదు. మరి అయిపోయి లోపల ప్లగ్ వీక్ దునియా వస్తారు ఇడికి పొయ్యి పెట్టిన స్టూడియో కాడ పెట్టిపోయినా అయిపోవు. మళ్ళీ వచ్చారు పెట్టినట్టు నంబర్ పెట్టుకుని దొరుకుతుంది బండి వచ్చింది ఇలా పెట్టి ఎంటకెళ్ళి వచ్చిండు బండి ఆడికెట్లు వచ్చింది, ఏడికి ఆడ తీసుకొచ్చాడు అనిల్ బాగా ఎడికేం తీసుకొచ్చింది బండి. ఈయన తీసుకుపోయినట పొద్దున ఓకే పనుందని తీసుకుపోయినట, ఆయన ఫోన్ చేసి తప్పించుకున్నాడు, ఇటు పోయి ఇట్లకెళ్ళి వచ్చిండు. ఆయనకు ఫోన్ అనిల్కి ఫోన్ చేయి లేకుంటే మనకి ఇస్తావా పోయి సీబర్లా బర్నాలు అడిగే ఫోన్ చేయి. లోపల ఇట్లా చూసిరా వాళ్ళు వేసినా వాళ్ళు కూడా దింపినా వాళ్ళకైనా వచ్చి మనం గిల్ల చూసిరా గిల్ల గిల్ల అది మొత్తం తిరగలే కొంచెం కొంచెం చూసేస్తాం. ఇల్లా వాడు ఒకటి గాలి పెట్టిపోతాడా, తీసుకోవటం డైరెక్ట్ తీసుకోవటం చెట్లు నువ్వుకి జాబ్ పెట్టిపోతాడా ఎవరో వద్దాం మరి ఎన్ని బండ్లు పోతున్నాయి, ఆ బండి ఏర్పడతా పోదు నాకైతే ఈ టైం పోయిందో కూడా తెలియదు మనకి. ఈ టైం అన్నదా పోయిందంటే ఆ టైం నుంచి ఈ టైం దాకా చూద్దాము. సాయంత్రం వచ్చిండు, సాయంత్రం మేము ఫ్రైడ్ రైస్ వచ్చేటప్పుడు చూసినావరా, వచ్చేటప్పుడు మేము మా మస్తీలో మేము వస్తున్నాం, అంతా పట్టించుకోలేము మేము. వచ్చేటప్పుడు వీడియో ఇచ్చినా కూడా ఫుటేజ్ చూడొచ్చు. చేసింది పో నేనే ఉన్నా స్టూడియో కూడా ఇంటర్ నేను ఫోన్ చేయరా తీసుకున్నాడు ఫోన్ ఉన్న నంబర్ లేదు ఇలా ఇంటర్నెట్ ఫోన్ చేయాలి నంబర్ ఉన్నాయి కట్టిన ఇది కొత్తగా బాయ్కి దా ఫోన్ చేయి. ముట్టడు ఓలు ముట్టరు బండి ఇటు అయింది అసలు రోడ్ చిన్నగా ఉన్నాయి. జింగని బండి వచ్చేసి గాయస్ ఎస్కేప్ అయితే అయింది. బైక్ టైర్ల అచ్చుల గురించి కూడా చాలాసేపు వెతికినాం. బైక్ టైర్లు అచ్చులు ఉన్నాయి కానీ బైక్ లేదు. వాళ్ళకి తెలిసిన ఫ్రెండ్స్ కూడా చాలా మందికి ఫోన్ చేసినాము, దొరుకుతలేదు బండి అసలే. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఇన్స్టాగ్రామ్లో ఒక స్టోరీ అయితే అప్లోడ్ చేస్తున్నా, ఒకవేళ దొరికితే దాని త్రూ దొరుకుతుంది, లేకుంటే లేదన్నట్టు. అరే బండి ఫోటోలు పెట్టరు ఏపీ నంబర్ ఏపీ 36 ఉన్నాయా, ఫోటోలు ఉన్నాయా? పెట్టు పెట్టండి. పెట్టినావా? బండి దొరుకుతలేదని ఇన్స్టాగ్రామ్లో స్టోరీ అయితే పెట్టినా. ఎవరికైనా కనబడితే కాంటాక్ట్ అయితే గారి డిఎం చేయరు, దాని త్రూ చూద్దాము. అరే ఒకసారి కార్లో అలా బాగా చూద్దాం, అచ్చులు ఉన్నాయేమో. ఇప్పుడు ఏం చేస్తున్నాము అంటే వాగులో అచ్చులు అయితే చూస్తున్నాము ఉన్నాయేమో అని చెప్పేసి. అదే ఫోన్ లైట్ దేర్రా.
చెప్పులు వచ్చలే ఉన్నాయి. టెరెస్లు ఉడితే ఏడేర్పడుతుంది మరి. రిసీవ్ చేసుకుంటారు, తీసుకుంటారు, కంప్లైంట్ తీసుకుంటారా? వాళ్ళు ఎక్కుతారా? చెప్పలే మరి నంబర్ ప్లేట్తోనే ఏం ట్రేస్ చేస్తారు ఏమన్నా కనబడతా అని. హోలీ వేసినవరా? ఓలా ఇట్లా అడుగుమన్నారు. బండ మళ్ళీ కత్త చూసిన సెకండ్ హ్యాండ్లలో కాళ్ళ డిస్పోలలో అయినా డిస్పోలలో స్క్రాప్లలో పొద్దుగాల ఫోన్ చేద్దాం. వాడు వేయలేదట హ్యాండిలకు. స్టూడియో కాడ చూద్దాం దారాడు. ఆడ పెట్టిండు. మన ఫ్రైడ్ రైస్ తీసుకున్నప్పుడు నాకు కనబడది. పోలీస్ కంప్లైంట్ అయితే కంప్లైంట్ తీసుకుంటారా అన్న? పోలీస్ కంప్లైంట్ చేసినాం అనుకో, కంప్లైంట్ వాళ్ళు తీసుకుంటారు. నంబర్ ప్లేట్తో నట్ చేస్తారు. అన్న ఇట్లా నా మీదనే బండి నువ్వు అలా పెట్టొస్తే బండి కూడా జాపెట్టొచ్చారు. జాపెట్టొస్తే నేను అటు ఇటు లెంక్లు ఆడుకుంటా ఇంకా కలవపోనవో ఆడ దొరుకుతుంది ఇడ దొరుకుతుంది అని చెప్తారు. నేను ఆయన కూడా నమ్మలే, ఎట్లా అన్న ఇస్తాను అనుకున్నా. వచ్చి ఇంటి కూడా వచ్చి ఛాయ్ తాగుతాను. నేను సిబిడ పోతున్నాను చెప్పి గదమ్మ కాడ ఉన్నా అని చెప్పి అన్ననేమో నా మీద ప్రాంక్ చేద్దాం అనుకున్నాడు, కానీ నేనే రివర్స్ ప్రాంక్ చేస్తాను.